మన పితరుడును దేవుని స్నేహితుడు అని పిలువబడినటువంటి, అలాగే శ్వాసలకు తండ్రి అనే బిరుదాన్ని పొందినటువంటి మన పితరుడైన అబ్రహాము గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ సంవత్సరంలో ఆఖరి ఆదివారంతో దాన్ని ముగిద్దాం. విశ్వాస వీరుల అధ్యాయం హెబ్రీ 11 8వ వచనం నుంచి 12వ వచనం వరకు మనందరము కలిసి చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళువలనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడవారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతుతుల్యుడైన ఆ యొకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి లెక్కింపశక్యము కాని ఇసుగవలెను సంతానము కలిగెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. తన ఉచితమైన కృప చొప్పున 2023 సంవత్సరంలోని ఆఖరి పునరుత్థాన దినంలో ఆయన పాద సన్నిధిని మనం అందరము చేరి పాడి మహిమపరిచి ఆయన లేఖనాలను మరి ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన 23వ సంవత్సరంలోని ఆఖరి పునరుత్థాన దినాన్ని బట్టి హృదయమార మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఇంతవరకు పాడి స్తుతించాం, ఈ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడును బలహీనుడును ప్రభా నేను మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేయండి తండ్రి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోటి నింపి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకా రానయ్యున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయినా. వారిలో బాగా గూడు కట్టుకుపోయిన అలసత్వాన్ని తొలగించండి. 23వ సంవత్సరంతో అలసత్వాన్ని తొలగించుకొని నూతన వస్త్రంలో అత్యుత్సాహంతో సమయానుకూలంగా నీ సన్నిధిని సమీపించులాగున నూతనమైన మనసు వారిలో పుట్టించి స్థిరపరచమని కోరుచు బ్రతిమాలుకుంటున్నాను. ఇప్పుడు సగం మంది ఉంటున్నారు. ఈ మెసేజ్ ఇంకా ఇస్తూ ఉండగా ఇంకా అనేకులు వస్తూ ఉన్నారు. ఆయన వారిలో ఉన్న ఈ నిర్లక్ష్యాన్ని తీసేయండి తండ్రి. నీ వాక్కుకు విధేయత చూపించగలిగేటువంటి మనసు అనుగ్రహించమని కోరుతున్నాను. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులు నీ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయండి. నిద్రాత్మల్లి అంధకార శక్తులు నజరేయుడని యేసు నామములో బంధిస్తున్నాం. అను మమ్మల్ని, ఈ మందిరాన్ని, విద్యుత్, ఈ సౌండ్ సిస్టమ్ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మనకి అస్సలు ఖాళీ ఉండదే. ఈ వారానికి 7 రోజులు కాదు, 8 రోజులున్నా మనకు ఖాళీ ఉండదు. సమయానికి దేవుని సన్నిధికి రావడానికి అస్సలు ఖాళీ ఉండదు మనకి. ఇంకా ఇప్పుడు కింద చూడండి, మంది లెక్క పెడితే చరిత్ర సులువుగా లెక్క పెట్టేయచ్చు. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 మంది కనపడుతున్నారు. ఇప్పుడు బల్ల ఇచ్చే సమయానికి బలలో పాలు పొందేవాళ్ళు 40 మంది ఉంటున్నారు.
ఇప్పుడు మొత్తం 15 మంది కనపడుతున్నారు అక్కడ. అంటే మనం కింద లాక్ చేసేయమని గంటికలు అనమాట. కింద లాక్ చేసేయండి, కింద వద్దు, మొత్తం పైన పెట్టండి. ఎందుకంటే అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడానికి బాగుంది. అక్కడ హ్యాపీగా ఎప్పటికప్పుడు రావచ్చు. ఆ తర్వాత ఈ ఈ ఊరందరి గురించి ముచ్చరించుకోవచ్చు. ఆ మూల నుంచి ఈ మూలకి, ఆకమల దెబ్బ నుంచి గరువు దాకా ఏం జరుగుతుంది, మందిరం చుట్టుపక్కల నుంచి తాళ దెబ్బ దాకా ఏం జరుగుతుంది, ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా స్వేచ్ఛగా ఉంది కదా. అది దేవుడు నాకు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, క్లోజ్ చేసేయి కింద, అప్పుడు కానీ వీళ్ళు క్రమపరచబడరు అనే హెచ్చరిక దేవుడు ఇస్తున్నాడు. ఇంకా అదే నూతన వస్త్రంలో ఈ కరోనా గంటికలు కొంచెం కొంచెం తగ్గితే మొత్తం పైకి వచ్చేద్దాం, కింద మూసేద్దాం. నేను అనుకోకపోయినా ఆ కింద మానిటర్ని పాడు చేసేస్తాడు దేవుడు. ఇక అది అందులో కనపడను నేను. అప్పుడేం చేస్తారు, వినపడతాను అంతే. అప్పుడు వచ్చేయాలి పైకి. అది పాడైపోతే అలాంటి కోరుకోవచ్చా? అది పని చేయాలి. ఎప్పుడంటే మీటింగ్లు అప్పుడు గణీకులు వస్తారు, పైన స్థలం చాలదు, అప్పుడు కింద కూడా ఉండాల్సి ఉంటుంది. అటువంటి వారి కోసం మళ్ళీ పని కట్టుకుని అద్దెకి పట్టుకొచ్చి 10 మానిటర్ పెట్టక్కర్లేకుండా మనకి ₹1,00,000 విలువైన ఒక పెద్ద మానిటర్ని ఇచ్చాడు. దాన్ని సమయానుకూలంగా వాడుకోవాలి. అలాగే ఇంకా ఈ పనులు ఒకటి వచ్చేసినాయి. పొర్లేయడమే, ఆ దమ్ములో పడి పొర్లేయడమే. పొద్దున్న లేచిన మొదలుకొని సంవత్సరం వందలతో దొరుకుతూనే ఉంటారు. పనులు ఉన్నాయంటే చాలు మందిరం ఎగ్గొట్టేస్తారు. ఏమీ లేవు, ఎగలు తోలుకుంటా కూర్చున్నామంటే అక్కడికి వెళ్ళి కూర్చుందాం, అప్పుడు వస్తారనమాట. మీరు పట్టుకోవాలి గట్టిగా, మీరు పట్టుకోవాలి. ముసయి వీళ్ళు పని లేదేం లేదు, ముసయి పెయింట్ రుబ్బడాలకు ఆరలేడని మరి అవసరమైతే హోటల్ నుంచి 2 ప్యాకెట్లు తీసుకుని తినేసి వెళ్ళిపోదాం. ఇలాంటి పనులన్నీ పెట్టుకుని మందిరం రాకుండా ఉంటున్నారు. చెప్పాలి, మీరు వచ్చేవాళ్ళు చెప్పాలి. ఎందుకంటే మీ తాలూకోళ్ళు ఇంటికాడ ఉండిపోయి ఉంటారు. వాళ్ళు ఎప్పుడుకో తాగి వస్తుంటారు. ఇందులో బాప్తీసం చేసుకుని మెల్లలో పాలు పొందే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు తీవ్రమైన అవిధేయతకు లోనవుతున్నారు. ఉండి దేవుడు ముట్టుకాయ అవుతాడు చాలు మనకి. ఆయన చిటికిని వెళ్తే అంటే చాలు, గుండె పగిలిపోతుంది మనకి, మామూలుగా ఉండదు. ఏం సంపాదించేసుకుంటాం, ఏం పోగొట్టుకు పట్టుకెళ్ళిపోతాం. లోకమును విడచి వెళ్ళవలేనుగా, సర్వమిచ్చటనే విడువవలెన్. అంత వదిలేయాలి. ఇక్కడ ఎంత పోగేసినా ఎవ్రీథింగ్ షుడ్ బి లెఫ్ట్. అదే వదిలేస్తాం అంతే. ఏమీ రాదు, మనం వెంట ఏం పట్టుకెళ్ళేది ఏమి ఉండదు. దేవునికి ఇష్టానుసారమైన కార్యాలు ఏమి చేస్తావో అవి మాత్రమే నీ వెంట వస్తాయి. ఆయనకి ఇష్టమైంది ఈ దినం ఆయన సన్నిధి నువ్వు సకాలంలో ఉండాలా, హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలా. 52వ ఆదివారం ఇది. 2023లో ప్రవేశించిన తర్వాత 52 ఆదివారాల పాటు దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుకుంటూ వచ్చాడు. ఎంతోమంది ఈ లోకం విడిచిపోయారు. చాలామంది మంచానికి పరిమితమైపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ నా స్థితిలో దేవుడు ఉంచలేదే, అందుకు మనం చూపించే కృతజ్ఞత ఇదేరా. ఇది సరికాదు, దేవుడికి నచ్చదు అసలు. అది ఆయనకి నచ్చకుండా, ఆయనకి ఇష్టలుగా ఉండకుండా ఆయన నుంచి మనం ఏం సంపాదించుకోగలుగుతాం? భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకే సమాధానం, అందరికీ కాదు. ఎన్ని ఆస్తిపాతులు సంపాదించుకున్నా, ఎన్ని ఎకరాలను సంపాదించుకున్నా, ఎన్ని లక్షల బ్యాలెన్స్ బ్యాంకులో ఉన్నా, లాకర్లో నగలు దాచిపెట్టుకున్నా, ఆయనకి ఇష్టలైతేనే సమాధానం. ఆయనకి ఇష్టమైన పని చేసినప్పుడు ఆయనకి ఇష్టం అవుతాం మనం. మనకు తెలిసిన విషయం ఇది, రహస్యమేం కాదు. మన పిల్లలు మనం చెప్పిన మాట వింటేనే వాళ్ళు మనకి ఇష్టమైన వాళ్ళు, ప్రియమైన వాళ్ళు. వాళ్ళ కోసం దాచి పెడతాం.
మా అమ్మ నాకు దాచి పెట్టేది. ఎందుకంటే నేను చాలా ఇష్టం అన్నీ పూసుకుని అన్ని పనులు చేసి పెట్టేవాడిని. ఏం చెప్పక్కర్లేదు, ఏది అవసరం, ఎక్కడ లేట్ ఉంది అక్కడ అటెండ్ అయిపోయేవాడిని. అందుకని అందరికీ ఒక్కొంత అయితే నాకు ఒకటి విడిగా దాచిపెట్టింది. అక్కడ లడ్డూలు అందరికీ ఒకటి ఇస్తే ఆ తర్వాత నాకు మళ్ళీ ఒకటి ఇచ్చేది, దాచిపెట్టేది. ఎందుకంటే నేను ఇష్టమైన పిల్లండి, చేతికాడ ఉంటాను, అన్ని పనులు చేసి పెడతాను. ఏం అడగక్కర్లేదు, నాన్న ఇది చెయ్యనక్కర్లేదు, ఇవి లేవనక్కర్లేదు. వాళ్ళు ఎత్తుక్కుని చేసేవాడిని. ఆవిడకి ఇష్టంగా ఉండేవాడిని. తర్వాత ఈ ఊరు వచ్చాక పోయింది నా ఇష్టం. ఈ ఊరు వచ్చిన తర్వాత ఆ ఇష్టం పోయింది, ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇంకోళ్ళ మీదకి. నేను ఏరే వండుకుంటాను అందప్పుడు. వాళ్ళ కోసం నేను ఎక్కడికి వస్తే నేను ఏరే వండుకుంటాను అంది. అలా టర్న్ అయింది. అయితే గణపతి వెళ్ళిపోతానమ్మా అంటే వద్దు, వెళ్ళడానికి వెళ్ళలేదు. చెప్పండి వాడికి చెప్పండి అని నాన్న పీకేసేదంట. వెళ్ళిపోతానంటాడు, వెళ్తానంటాను. సర్లేండి, మొత్తం మీద దేవునికి ఇష్టలుగా మనం ఉంటేనే మన జీవితాల్లో సమాధానాన్ని మనం చూస్తాం. కానీ అప్పుడు నేనుంటే ఏంటి, కాంపారం సరిపోవట్లేదు, పోగి పెట్టేయాలి, లొంగ పెట్టేసేయాలి, దున్నేయాలి, ఊరంతా దున్నేయాలి. 6 రోజులు సరిపోలే మనకి. ఈ రోజులో కూడా సగం ఎంత, ఎన్ని గంటలు, ఒక 3-4 గంటలు మనం ఇక్కడ కేటాయిస్తున్నాం. అంతకు మించి ఆనందా? మిగతా రోజంతా మనకే వాడేసుకుంటున్నాం కదా. పాస్టర్ గారు అంట పాపం దారి వెంబడి వెళ్ళిపోతుందంట. అక్కడ ఒకటి కూర్చొని అయ్యా బాబు ధర్మం చేయండి, అయ్యా బాబు ధర్మం చేయండి అంటున్నారంట. పాపం ఆయన అక్కడ ఆగి జేబులో చేయబెట్టి తీసేసరికి ₹7 కాయిన్లు వచ్చినాయంట. ₹7 కాయిన్లు వచ్చినాయంట. అందులో ఒకటి ఇలా తీసి మిగతా 6 ఇచ్చేసారంట. అది పట్టుకెళ్ళిపోతున్నాడా, బయటకు పోతున్నాడా, తీసింది పట్టుకుపోతున్నాడా అని ముఖం మాడిపోయిందండి. అడిగి 6 ఇచ్చినందుకు ఆనందం లేదు, ఒకటి వెనక్కి తీసేసాడని మూలుగు చేస్తున్నారు అంటాడు. ఎలా ఉందంటారు? ఎంత దుర్మార్గం అది. ఏమనిపిస్తుంది అలాంటి కూడా మన మధ్య ఉంటే? ఎవడు వాడు అని దావీదు లేక ప్రగల్భాలు పలికెత్తామా? దావీదు ఏమన్నాడు? ఎవడు వాడు, అక్కడ ఖచ్చితంగా మరణ పాత్రుడు అని చెప్పేసి అనేసాడు. నాతాను వచ్చి మాట్లాడేసరికి నువ్వే అనేసరికల్లా అలాంటి పెడతావు అటకారకాలే. ఇక్కడ కూడా మనమే 6 రోజులు ఇచ్చాడు, పని చేసుకో, బాగా పని చేసుకో, చక్కగా కష్టపడు సంపాదించుకోని. 7వ రోజు నాదన్నాడు. ఆ ఒక్క రోజుకి మూలుకు చేస్తున్నాం మనం. ఆ ₹1 తీసుకుని జేబులో వేసుకున్నందుకు ఆడు ఎలాగో మూలుకుంటున్నాడో ఆడికిలాగానే మనం కూడా ఈ ఆదివారం కూడా సాగట్లేదు మనకి. వారానికి 9 రోజులు ఉంటూ పోకున్నాం, అంత కాంపేరం. అది సరికాదు కదా. ఇవన్నీ మార్చుకుని కొత్త సంవత్సరంలో ప్రవేశపడాలి, మనం వెళ్ళాలి. మనం ఇవన్నీ ఈ సంవత్సరంలోనే 23లోనే వదిలేసుకుని 24లో కొత్త వ్యక్తులుగా మనం ప్రవేశించాలి, దేవునికి ఇష్టలుగా, ఆయన సమాధానం నిజంగా పొందేలా. సమాధానకర్త అధిపతి అయినా కదా. సరే అండి, ఒక చిన్న పాట పాడదామా? ఇప్పుడు కానీ చేరుకుంటారు కొద్దిగా. మన పుస్తకాల్లో లేదులే. నీతో సమమెవరు, నీతో సమమెవరు అనే కీర్తన పాడదాం. నీతో సమమెవరు, ఇలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీకు సమమెవరు,
నీల ప్రేమించేదెవరు? లోక బంగారము ధన ధాన్యాదులు ఒకటై ఎగసిన నిన్ను తాకాగలవా? జీవనదులన్నీయు సర్వ సముద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకాగలవా? లోక బంగారము ధన ధాన్యాదులు ఒకటై ఎగసిన నిన్ను తాకాగలవా? జీవనదులన్నీయు సర్వ సముద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకాగలవా? లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా గొప్ప దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా గొప్ప దేవుడవు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడని పాప పరిహారార్థం శిలువ మరణముంది తిరిగి లేచినట్టి దేవదరుడెవ్వడు? పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడని పాప పరిహారార్థం శిలువ మరణముంది తిరిగి లేచినట్టి దేవదరుడెవ్వడు? నీల పరిశుద్ధ దేవుడెవరు నారయ్యా? నీవేగా మంచి దేవుడవు. నీల పరిశుద్ధ దేవుడెవరు నారయ్యా? నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నేను వెనకాకున్నా నాకు దొరికితివే, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీదు గాయాలను తరచు రేపితివి, నన్నెంతో సహించి క్షమించితివి. నేను వెనకాకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీదు గాయాలను తరచు రేపితివి, నన్నెంతో సహించి క్షమించితివి. నీల జాలిగల ప్రేమగల దేవుడెవరు? నీవేగా విమోచకుడవు. నీల జాలిగల ప్రేమగల దేవుడెవరు? నీవేగా విమోచకుడవు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు?
నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీకు సమమెవరు, నీలా ప్రేమించేదెవరు. Praise the Lord. Praise the Lord. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మనందరినీ కూడా 2023 సంవత్సరంలోని ఆఖరు పునరుత్థానం దినానికి క్షేమకరంగా తీసుకొచ్చాడు. సంవత్సరానికి ఎన్ని పునరుత్థాన దినాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? ఒక్కడ అర్థం కావట్లే. ఎవరు కూడా 52 అని చెప్పట్లే. ఎవరండి ట్రైన్లో వస్తారు కదా, జాంపళ్ళు ఏంటో అర్థం కాదు మనకి, జాంపళ్ళు అందుకని అరటిపళ్ళు మనకి ఏంటో అర్థం కాదు మనకి. అలాగే 52 అనే మాట చెప్పలేకపోతున్నాం. ఎవరిని 52 అని స్పష్టంగా చెప్పలేరా? 52 ఆదివారాలు కదా, అంటే తక్కువ, చాలా ఎక్కువే కదా. 52 ఆదివారాలను కూడా దేవుడు మనలందరినీ చాలా సురక్షితంగా ఆయన బలమైన బాహుల కింద భద్రపరిచారు. ఎందుకంటే ఈ జీవం పోవడానికి క్షణం కూడా అక్కర్లే, ఎప్పుడు వెళ్ళిపోయింది కూడా తెలియదు. అటువంటిది 52 ఆదివారాల వరకు కాపాడాడంటే 365 రోజులు, 52 వారాలు, 12 నెలలు. క్షణంలో పోయేదాన్ని ఎన్ని క్షణాలు వస్తాయంటారు లెక్క పెడితే? ఎన్ని వస్తాయి? 365 రోజులు ఇంటూ 24 ఇంటూ తర్వాత మళ్ళీ 60 ఇంటూ మళ్ళీ 60 ఎన్ని వస్తాయి కదా. దేవుడు ఆఖరి ఆదివారం ఆఖరి పునరుత్థాన దినం నేను ప్రభు సన్నిధి సకాలంలో వెళ్ళిపోవాలా, మిగతా 51 ఎలాగో కింద మీద పడతా లేట్ అయ్యేమో ఈ వారం అయినా నేను కరెక్ట్గా వెళ్ళిపోయి నేను చాలా కరెక్ట్గా ఉన్నాను అని దేవుడి దగ్గర చెప్పుకోవాలి. కనీసం అటువంటిది స్వార్థం కొడలేదా? ఎంతసేపు దానికే కట్టుపడిపోయి అదే పనులు. సరేండి, టైం ఆల్రెడీ అరగంట తినేసింది. దీని గురించి ఇక్కడికి వద్దాం. మన పితరుడైన అబ్రహాం గురించి, అబ్రహాముగా మారిపోయిన కాడ నుంచి ఇవన్నీ మనం చూస్తున్నాం. 2 వారాలు అయినాయి కదా, 3వ వారం. ఈ వారంతో అబ్రహాం తండ్రి గారిని వదిలేసి ముందుకు వెళ్ళచ్చు. కొత్త సంవత్సరంలో కొత్త ఆయన పెట్టుకున్నాం. అబ్రహాం గారి గురించి చెప్పుకోవడానికి 3 వారాలు సరిపోతాయా మనకి? ఆయన గురించి చెప్పుకోవడానికి 3 వారాలు ఎక్కడ సరిపోతాయి? చాలా. ఎంతకాలమైనా ఆయన గురించి మనం చెప్పుకోవచ్చు. 3 వారాలతో సరిపెట్టితే దేవుడు ఆయన ఎంతగా హెచ్చించాడు, దాన్ని చాలా తక్కువ చేసిన వాళ్ళం అయిపోతాం కదా. అన్ని జనుల్లో నుంచి ఆయన్ని పిలిచి దేవుడు ఎంత గొప్ప చేశాడు ఆయన్ని చెప్పడానికి చాలదు. అంత గొప్పవాడి గురించి మనం ఇంత తక్కువ కాలం చెప్పుకొని ముగిచ్చేసుకోగలుగుతామా? చాలదు. కాకపోతే అలా ముందుకు వెళ్ళాలి కాబట్టి వదులుకుని వెళ్ళడమే. చూడండి, ఇక్కడెక్కడ మనం ఉన్నాము. మొదటిగా ఆయన దేవుని పిలుపు విని సందేహించక విధేయత చూపాడు. 1, తన దేశం విడిచి వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మళ్ళీ వెనుదిరిగి చూడలేదు కదా. అలాగే దేవుడు తన పేరు, తన భార్య పేరు మార్చడానికి వీలుగా తమ్మును సరిచేసుకున్నారు. దిద్దుకోవడం అనేది జరిగింది. అలాగే దేవుణ్ణి పిలుపు అది ఎప్పుడైనా సరే తక్షణం ఆయన స్పందించేవాడు. వెంటనే చిత్తం ఈ దాసుడు ఆలకిస్తున్నాడు, వెంటనే 2వ పిలవక్కర్లా. అలా ఎప్పుడు కూడా రెడీగా ఆయన ఉండేవాడు. ఎప్పుడు కూడా
అలాగే దేవునిని కంగారు పెట్టినవాడు కూడా దేవుణ్ణి కంగారు పెట్టేశాడు. అంత హెచ్చైన నమ్మకాన్ని కనపరిచాడు, విశ్వాసాన్ని కనపరిచాడు కదా. దేవుని కంగారు పెట్టాడు. గత వారం అదే కథ మనం చూసుకున్నాం. ఆ తర్వాత దేవుని వాగ్దానాన్ని తన పట్ల స్థిరపరచుకున్నాడు, స్థిరం చేసుకున్నాడు. అవతల మాట ఇస్తారు అవతలళ్ళు, ఆ మాట మన పక్షాన ఓకే అయితేనే తప్ప ఆ మాట వల్ల ఏం ప్రయోజనం ఉంది? ప్రయోజనం ఏమి ఉండదు. ఆ మాట క్రియారూపకంలోకి రావాలి, అప్పుడే కదా మనం హ్యాపీ. ఏంటో ₹1,00,000 కావాలండి, అరే సరే నేను అలాగే ఇద్దాం అన్నారు. సరిపోద్దా? అప్పుడు తాత్కాలికంగా ఆనందం, ఫోన్లే బాబు ఇస్తా అన్నాడు. కానీ నిజమైన ఆనందం ఎప్పుడు వచ్చింది? ఆయన ఇచ్చినప్పుడే కదా, అది మన చేతికి వచ్చినప్పుడే. అప్పుడు దాకా ఎన్నిసార్లు తిరగాలో ఆ గుమ్మకాడ కాబోలు వెళ్ళి కూర్చోవాలి. అయ్యే బాబు కనపడితే చాలా నమస్కారం బాబు ఇలా అంటూ ఉండాలి. ఆయన ఇచ్చాకే అప్పుడే అమ్మయ్య అనిపిస్తుంది. అప్పుడే కదా పరిపూర్ణత మాటకి. దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఏముందో దాన్ని ఇప్పుడు స్థిరపరుచుకున్నాడు ఆయన. దేవుడు స్థిరపరచడానికి వీలుగా నడుచుకున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి ఈ 22వ అధ్యాయం వరకు కూడా ఎన్నో పరీక్షలు ఆయనకు వచ్చాయి, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చాడు, అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చాడు. ఎదురైన ప్రతి ఇబ్బందిని కూడా ఆయనకి మేలుకరంగా మార్చేశాడు. ప్రతి అవమానకరమైన పరిస్థితిని కూడా ఆయనకి చాలా గౌరవంగా మార్చేశాడు. అని పేరునే మార్చేశాడు. ఇలా చేసుకొచ్చి ఆఖరికి ఆయన ఇచ్చినవి స్థిరం చేశాడు. అది మనం 22వ అధ్యాయంలోని 15 నుంచి 18 వచనాలని మనం చదువుకుంటే, యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఈయ వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చను. ఆయన మీదే ఆనబెట్టుకున్నాడు. ఇక తిరుగులేని మాట. యెహోవా తన మీదే ఒట్టు పెట్టుకుని ఈ మాట చెప్పాడు, స్థిరపరిచాడు. ఏమంటాడు ఇక్కడ? నీవు నా మాట వినినందున, ఇది 18వ వచనం. నీవు నా మాట వినినందున, ఇది వరకు నేను నీకు ఇచ్చిన మాటను స్థిరపరుస్తున్నాను, అందుకు నా మీదే ఒట్టు పెట్టుకుంటున్నాను. ఎలా విన్నాడు అబ్రహాము? ఏ రీతిగా వినినట్టు ప్రూవ్ చేసుకున్నాడు? మాట వినినట్టుగా మనం ప్రూవ్ చేసుకోవాలి కదా. వింటాం, చెవుల్లో పడుతుంది. తుపాకీ గుండెలకి ఈ చెవులోంచి ఆ చెవులోంచి బయటికి వెళ్ళిపోద్ది, లోపలికి ఏమీ దిగదాం కదా. వినినందున అని చెప్పాడు ఆయన. చూడండి ఎక్కడెక్కడ ఎలా మనం చూద్దాం. 12వ అధ్యాయంలో కదా పిలిపించాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు పిలిచాడు ఆయన్ని. 2వ వచనం చదవండి. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును.
నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదింతును, నిన్ను దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయి అని పిలిచాడు ఆయన. ఇందుకు ఏం చేయాలి నువ్వు? మొదటి వచనం, ఇది జరగాలి అంటే నువ్వేం చేయాలి? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి వచ్చేయాలి. నీకు నాకు ఇదే, నువ్వు ఈ పని చేయి, నేను ఆ పని చేస్తాను. నా మాట విని నువ్వు దేశాన్ని వదిలేసి, నీ బంధువులను వదిలేసి, నీ తండ్రి ఇంటిని వారిని వదిలేసేసి, నేను చూపించబోయే దేశం నువ్వు బయలుదేరి వచ్చేసావనుకో, నేను ఇవన్నీ చేస్తాను. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ సంతతి వారి వలన ఆశీర్వదింపబడే అంత నిన్ను గొప్ప చేస్తాను. వచ్చేస్తావా అన్నాడు ఆయన. రెడీ వచ్చేస్తానంత. వచ్చేసాడు అంతే, వెంటనే వచ్చేసాడు. అయితే వచ్చేసి బయలుదేరే వాళ్ళు చాలామంది ఉంటారు, బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు ఉన్నంత ఉత్సాహం కాలం గడుస్తున్నంతసేపు ఉండదు. మధ్య మధ్యలో అక్కడక్కడక్కడక్కడ బ్రేకులు వచ్చేస్తుంటాయి, ఆగిపోతూ ఉంటాం. ఆ బ్రేకులు వచ్చినా ఆగకుండా ముందుకెళ్తేనే కదా బయలుదేరినప్పుడు ఏదైతే ఒక నిర్ణయంతో నువ్వు బయటకు వచ్చావో అది స్థిరపరచబడేది. అంతే, బయలుదేరి వచ్చేసాడు. తను 13వ అధ్యాయంలోకి వద్దాం. 13వ అధ్యాయంలో 14 నుంచి 16 వచనాలు చదువుదాం. అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు. నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును ఎప్పటికీ నిత్యము ఉండేలా నేను ఇచ్చేస్తాను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడలా నీ సంతానము కూడా లెక్కించవచ్చు. అంతే, లెక్క చెప్పడానికి లేదు. అన్కౌంటబుల్, న్యూమరబుల్ అని చెప్తాం. అసలు లెక్క పెడతాకి ఎవడు సరిపోడు. ఆ రకంగా నేను విస్తరింపచేస్తానని అక్కడ మాట ఇచ్చాడు. ఎందుకంటే అబ్రహాము కనబరుస్తున్నటువంటి యథార్థతకు నేను స్పందిస్తూ ఈ మాటలు చెప్తూ వచ్చాడు. ఇంకా తర్వాత ఇంకొకటి చూడవచ్చు. 17వ అధ్యాయంలోని 1 నుంచి 8 వచనాల వరకు ఉంటుంది. అబ్రాము 99 ఏళ్ల వాడై అయినప్పుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైయుండు నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రాహాము సాగిలపడుగా, దేవుడు, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనాలకు తండ్రి అవుతావు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాం కాదు, అబ్రహాము. ఇలా ఆయన మార్చాడు. 8 దాకా ఈ విషయాలు మనకి కనబడతా ఉంటాయి. ఇలా దేవుడు ఆయనకి మాట ఇచ్చాడు. మొట్టమొదట 12 అధ్యాయులు ఎప్పుడైతే ఆయన పిలిచాడో, ఆ పిలుపును విని ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చేసాడో, అప్పటి నుంచి ఆయన ఏదైతే తనతో చెప్పాడో దానిని స్థిరపరచడానికి, ప్రమాణపూర్వకంగా నియమించడానికి ఆయన చూస్తూనే ఉన్నాడు. పరీక్షిస్తూ వచ్చాడు. ఆఖరు పరీక్ష
భయంకరమైన పరీక్ష, చాలా దుఃఖాన్ని కలిగించేటువంటి పరీక్ష, ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా కలిగిన ఏకైక కుమారుణ్ణి, ఎంతగానో తాను ప్రేమిస్తున్నటువంటి కుమారుణ్ణి కళ్ళన్నీ ఎవరి మీద పెట్టుకుని ఉన్నారో అలాంటి ఆ కుమారుణ్ణి చక్కగా చెయ్యందొచ్చి తండ్రి కూడా ఉంటూ అన్నీ చక్కబెట్టుకుంటూ అబ్రహాం గారి తర్వాత ఆ వంశానికి వారసుడుగా అబ్రహాము చేతి కర్ర మీద కూడా ఇసాకు పేరు రాసిన తర్వాత ఈ ఒక్కగానొక్క కొడుకును తీసుకుపోయి మోరియా దేశంలో నేను చూపించబోయి ఒక కొండ మీద దహన బలిగా ఇచ్చేసేయి. ఎంత కఠినము, ఇది ఎంత కఠినమైన పరీక్ష. ఎవరు చేయగలుగుతారు దీన్ని? ఎవరు చేయగలుగుతారు? ఆఫ్టర్ ఆల్ మన చేతిలో ఉన్న చాక్లెట్ ఏమంటే ఏమో తమా ఏమో గోల్డ్ కొనుక్కోవచ్చు, మళ్ళీ ఇవ్వడానికి అసలు మనం ఇష్టపడం. మన చేతికి వచ్చింది ఏది వదులుకోవడానికి అస్సలు మనకు నచ్చదు. చిన్నపిల్లలు అయిపోతాం. మనం ఇచ్చింది మనకి ఇవ్వమంటే ఇవ్వడు పిల్లడు. మనం ఇచ్చింది ఇంకా ఇంకా ఎక్కువ ఇస్తారా, ఇంకా పెద్ద ఇస్తారా అని చెప్పినా సరే నాకు అనవసరం, నాకు ఇది మతకేమనం ఇస్తే ఇంకోటి ఇది మట్టుకేమని అంటాడు అంతే. ఇది మన మనస్తత్వం. అటువంటి చూడ మనుషులు. ఆయన ఏం చెప్పాడు? నీకు ఒక్కడై ఉన్నా నువ్వెంతగానో ప్రేమించే నీ అసలన్నీ పెట్టుకున్న బిడ్డ ఉన్నాడు కదా, ఈ సాకుని తీసుకెళ్ళిపోయి దహన బలిగా నీ చేతులతో నువ్వే ఇచ్చి చేయాలి. దహన బలిగా ఇచ్చేటువంటి ఏం చేయాలి? చితి పేర్చాలి, దాని మీద పడుకోబెట్టాలి, తన చేతితో పీక కోసేయాలి, రక్తమంతా చిందించేసేయాలి, నిప్పెట్టి తగలబెట్టేసేయాలి. ఎలా? ఎంత కష్టమైన పరీక్ష. ఈ పరీక్షను మనం గెలవాలి అంటే అపారమైన నమ్మకం ఉండాలి మనకి మన దేవుని మీద. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి బలపరచడానికి, దేవుని విశ్వాస్యతను గుర్తించడానికి, నన్ను పరీక్షించడానికి తప్ప నా బిడ్డను దేవుడు తీసుకోడు అనడానికి ఎన్నెన్నో ఉన్నాయి దృష్టాంతాలు. ఎన్ని మార్లు చెప్పాడు కదా. భూమి మీద ఉన్నటువంటి దుమ్ము కణాలని ఏ ఒక్కడైనా ఏ మానవుడైనా లెక్కించగలిగితే లెక్కించమను, నీ సంతానం అంత విస్తారమవుతుంది అన్నాడు. అందుకు మూలమైన వాడు ఒకే ఒక్కడు ఇస్సాకు. ఆ ఒక్కడిని ఇచ్చేయమంటాడా? ఇన్నిసార్లు చెప్పాడు. ఆకాశ నక్షత్రాలంత విస్తారం అవుతుందని చెప్పాడు. సముద్ర తీరపు ఇసుక రేణువులంత అవుతుందని చెప్పాడు. ఏ ఒక్కడు లెక్కింపలేడని చెప్పాడు. ఎంత చెప్పి ఈ ఒక్కడిని తీసుకెళ్ళి దహన బలికి ఇచ్చేయమంటాడా? ఖచ్చితంగా తీసుకోడు, నన్ను పరీక్షించడానికి తప్ప. నన్ను పరీక్షించాలనుకుంటున్నాడు అంతే. ఇంతకుముందు ఆయన చెప్పినవన్నీ అబ్రహాముకి ఎంతో బలం ఇస్తాయి. చేయాల్సిన పని చాలా కష్టమైనదే, చాలా మామూలు కష్టం కాదు. దానికి ఆ కష్టాన్ని చెప్పలేం మనం. చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి అది, దాన్ని చెప్పడానికి మనం సరిపోం. అటువంటి పరీక్షకి తట్టుకుని నిలబడడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆ వాగ్దానాలు ఏమున్నాయో అవన్నీ మనకి బలంగా నిలబెడుతున్నాయి. తీసుకుంటాడా? ఇన్ని చెప్పాడు, తీసేసుకుంటాడా? లేదు, ఇది నిన్ను పరీక్షించడానికే. అందుకని అమ్మతో చెప్పరాయినా మనం మోరియా దేశం వెళ్తున్నాం, దేవుని ఆరాధించొత్తకి చెప్పకుండా వెళ్తారా? శారం గారికి బైబిల్లో రాయబడలేదు. ఆయనైనా చెప్పు ఉండాలి, లేకపోతే పిల్లాడైనా చెప్పు ఉండాలి. మరి ఆయన చెప్పడానికి కొంచెం మనసు లేకుండా ఉండొచ్చు. ఈ పిల్లాడిని తీసుకెళ్ళి దహన బలిగా ఇచ్చేస్తున్నాం కదా, ఏం చెప్తాము, ఎలా ఆడు మొహం చూస్తాం అనుకోవచ్చు ఆయన. మరి పిల్లాడితో చెప్పించుంటాడు కదా. నాన్న గో అండ్ టెల్ యువర్ మామ్, వెళ్ళు చెప్పు, మీ అమ్మకి చెప్పు, వీఆర్ గోయింగ్ టు కంట్రీ మోరియా, అక్కడికి వెళ్తున్నాం మేము, దేవుని ఆరాధించి వస్తాం, ఆరాధించి వస్తాం అని చెప్పి బయలుదేరి ఉంటాడు. ఎందుకంటే
ఆ మోరియా దేశంలో ఆ కొండ కింద ఆ పాదం దగ్గర ఆ పని వాళ్ళిద్దరిని అక్కడ దాసులిద్దరిని విడిచిపెట్టేసి వాళ్ళు వెళ్ళేటప్పుడు మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి దేవుని ఆరాధించి వస్తామని చెప్పాడు. వస్తాం. ఎలా వస్తారు ఇద్దరు? ఒకరిని అక్కడ బలి చేయాలి కదా. కానీ ఏం చెప్పాడు ఆయన? వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాం, మళ్ళీ వచ్చాం అని పని వారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా 5వ వచనం అన్నమాట, 22:5 మరలా వస్తాము, ఇద్దరం వెళ్తున్నాము, ఇద్దరము మళ్ళీ వచ్చేస్తాం, దేవుని ఆరాధించి వచ్చేస్తాము. ఇలా చెప్పడానికి ఆయనకన్నా ఆధారం ఏంటి? పైకి చెప్పకపోయినా ఇన్నిసార్లు నాకు వాగ్దానం ఇచ్చి నా బిడ్డను నువ్వు తీసేసుకుంటావా? ఒకటిదే, నన్ను పరీక్షించడానికి కాకపోతే ఏంటిది? చూడు, నిన్నెలా పరీక్షిస్తాను, నిన్నెలా భయపెడతాను అనుకున్నాడు ఈయనలోన. అంతే, చేసేయడం మొదలెట్టేసరికి ఇప్పుడు దేవుడి కంగారు వచ్చేసింది. అబ్రామా పిల్లాడికి హాని చేయకు, బాబోయ్ నువ్వు ఇలాంటి వాడు పెట్టాయి బాబు, నువ్వు ఎంతరా? నాకే చాలా ఆశ్చర్యమవుతుంది. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు దేవునికి మనుషులకి భయపడేటువంటి దేవుడు అని, దేవుడికి మనిషికి భయపడేటువంటి వాడమని నాకు ఇప్పుడే అర్థమైంది. కాబట్టి ఇదిగో ఇన్నాళ్ళు నీకు చెబుతూ వస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్థిరపరుస్తున్నాను, ఇది నా మీద ఆనపెట్టుకుని మరీ చెప్తున్నాను నీకు అని స్థిరపరిచేశాడు దేవుడు. దేవుడు ఏదైతే వాగ్దానం ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చాడో అవన్నీ ఈ రోజుతో స్థిరం చేసేసిన వాడుగా కనబడతా ఉన్నాడు. దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు. మనుషులు చెప్తున్నట్టుగా ఖాళీ కబుర్లు చెప్పడైనా ఏదోలే మాట అంటే పోద్ది కదా అనుకునేవాడు కాదైనా. ఎందుకంటే ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పిన అయినా ఖాళీ మాటలు మాట్లాడతాడా? లేదు. పరీక్షించి ఆఖరికి ఏదైతే వాగ్దానం చేశాడో అది ఆయనకి స్థిరం చేసేసిన వాడుగా ఉన్నాడు. అలాగే మనకి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఇందులో ఎన్నో ఉన్నాయి. ఇందులో ఇవన్నీ మన పట్ల మనం స్థిరం చేసుకోవచ్చు. అందుకు తగిన విధంగా నడుచుకోవాలి. ఏ సమయంలో కూడా ఆయన మాటకు విరుద్ధంగా దారి తప్పి నడిచేటువంటి పరిస్థితులు లేకుండా ఎలా మనల్ని నడుచుకుంటే ఆయనకి ఇష్టమో ఆ రీతిని మనం నడుచుకున్న రోజున మనకి చేసినటువంటి ప్రమాణాన్ని ఆయన స్థిరపరచకుండా ఉండడానికి మనిషి అయితే అలాగే చెప్తాం, బోల్డు అన్నయ్యనే అవుతాయా, ఇలాగే చెప్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటాం, అంతే. చేస్తామా? ఇది మనిషికి ఉండేటువంటి నైజం. ఏదో గట్టెక్కాలి, అవి అబద్ధాలైనా ఆడాలి, అందుకోసం గట్టెక్కాలి, అంతే తప్ప నెరవేరుస్తామేంటి మనం? ఇది మనుషుల స్వభావం. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుణ్ణి మనం పరీక్షించే అంత కనుక ఎదగలిగితే అబ్రహాము లేక చాలా వేగంగా మనకిచ్చిన మాట మన పట్ల ఆయన నెరవేర్చడానికి చాలినవాడు. వెతుక్కుంటూ వస్తాయి. మనం ఏది ఆశిస్తామో అది వెతుక్కుంటూ వస్తాయి. సామెత చెప్తారు కదా, వెదకపోయిన తీగ కాలికి తగిలినట్టు అని. వెళ్ళేదా ఈ సామెత ఎప్పుడు వెళ్ళేదా? అయ్యయ్యో, ఏ చెప్పినా అలా చూస్తారండి, అప్పుడే విన్నట్టు. ఏదో తీగ కోసం వెతుకుతాకి వెళ్ళారంట. తీగ కనపడతా, సన్నంగా ఉంటుంది, గమని కనపడుతుంది. వెతుకుతాకి వెళ్ళారంట. దాన్ని వెతుకుతాకి వెళ్తే అదే కాలికి తగిలిందంట. ఇలా పట్టుకున్నారు, దీన్నే కదా మనం వెతుకుతాకి వచ్చాము, భలే దేవుడు ఇచ్చాడు అన్నాడు. అలాగా ఏది మనం ఆశిస్తామో అదే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గర తీసుకొస్తాడు. ఎప్పుడు అంటే దేవుని పిలుపుకు తగినట్టుగా మనం నడుచుకున్న రోజున, ఏ నమ్మికతో ఆయన పిలుపు విని మనం వెల్లిపల్లికి వచ్చామో దాన్ని భద్రంగా కాపాడుకున్న రోజున, ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా దాని నుంచి డీవియేషన్ లేకుండా స్థిరులై ముందుకెళ్ళిన రోజున తప్పకుండా మన పట్ల ఆయన దాన్ని
నెరవేరుస్తాడు. మనం నమ్మలేము, ఆశ్చర్యపోతాం. ఇప్పుడు ఏమన్నాడు, వద్దు ఆ పిల్లాడికి హాని చేయకో, తీసేయి అని ఎదురుకుండా గొర్రె పిల్లని నెట్టాడు. కొమ్ములు పొదక తగులుకుని అక్కడ ఉండిపోయింది గొర్రె పొట్టేలు. దాన్ని బలిమ్మన్నాడు. అప్పుడు ఏమనుకుంటాడు, ఎలా ఉంటుంది అబ్రహాం గారి ఆలోచన విధానం? ఒక్కసారి ఎలా ఉంటుంది అంటారు, 2 క్వింటాల బరువును ఎత్తినట్టుకుని మోస్తున్నట్టు ఉంది ఇప్పుడు దాకా. ఒక్కసారిగా దూది పింజిలా అయిపోద్ది కదా. ఎంత రిలాక్సేషన్, ఎంత ఆనందం వచ్చేస్తుంది. ఒక రకంగా బిడ్డను ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు, కానీ తండ్రిగా తన హృదయంలో కొద్ది గొప్ప బాధ ఉండదా? బాధ లేకుండా చేసేస్తారా? ఉంటుంది. ఆ దుఃఖం, ఆ బాధ ఉంటుంది. దాన్ని ఉన్నా సరే అది చేసేస్తా ఉన్నాడు. ఇప్పుడు అది నువ్వు చెయ్యొద్దు అనేసరికి ఎలా ఉంటుంది అంటారు? ఎంత తేలికైపోద్ది ఆయన హృదయం, ఎంత సంతోషంతో నిండిపోద్ది. ఆ బిడ్డని ఒక్కసారిగా గుండెలకు హత్తుకుని ఉండడా? ఆ పిల్లాడు కూడా చావుదాకా పోయి ఇచ్చాడు కదా, వాళ్ళ నాన్న మెడకు లొంగేసుకుని గట్టిగా హత్తుకోడా. ఇటువంటి పరిస్థితి చూడండి, ఆ సన్నివేశాన్ని ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. మరి దొరికాడో లేదో తెలియదు. హైదరాబాద్లో కుర్రాడు 8th క్లాస్ చదువుతున్న కుర్రాడు అంట. వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. హైదరాబాద్కి ఎక్కడో పక్క పల్లెటూరు నుంచి ఆ పిల్లాడు చదువు కోసం అని చెప్పేసి వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. ఆ చదువు కోసమైనా వచ్చారంట హైదరాబాద్. వీడేమో అన్నింటిలో మార్కులు తక్కువ వస్తున్నాయంట, ఎక్కువసేపు శాలతోటే ఉంటున్నాడంట. వాళ్ళ అమ్మ, ఎందుకురా బాబు ఆత్మాను సెలవిచ్చుకొని ఉంటావు, చాలా ఉన్నాయి కదా పెండింగ్ ఉండిపోయి అన్నీ చేసుకోమ్మా అందంట. అది పెద్దగా కోపగించుకున్నట్టుగా అలిగినట్టుగా ఏం కనపడలేదంట. ఆ తర్వాత వాళ్ళ అమ్మతోటి, అమ్మ నేను నోట్స్ తెచ్చుకుంటానే అన్నాడంట. అప్పుడు షార్ట్ వేసుకుని ఉన్నాడంట. అలాగే వెళ్ళిపోయి, అలాగే షార్ట్ వేసుకుని వెళ్ళిపోండి. లేదు బాగోదు, ప్యాంట్ వేసుకుంటానన్నాడంట. లోపలికి వెళ్ళి ప్యాంట్ వేసుకుని, వాళ్ళకి ఒక చెల్లి ఉంది, పట్టు చెల్లి. ఆ చెల్లితోటి అతను బొగ్గగిల్లి బాబాయ్ అత్తనా అని చెల్లికి చెప్పి వెళ్ళాడంట. అంటే మళ్ళీ తిరిగి రాలేదు ఇంటికి. నిజంగా ఆ తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. కొంచెం గద్దింపుగా మాట్లాడినమ్మా, ఆత్మాని చల్లా చూస్తున్నాడని. బాబు వచ్చినాయనా అంటుంది. అది అలా చెల్లి కూడా, అనియా వచ్చే ఇంటికి వచ్చే అనియా అని ఏడ్చుకుంటూ చెప్తుంది. నన్ను ఎవరు ఆడిస్తారు అన్నయ్యా, వచ్చే అనియా అంటుంది. అది పాపం 12-13 సంవత్సరాలు ఉంటాయి అంతే. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎలా ఉంది ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి, ఆ కుటుంబీకుల పరిస్థితి? అడుగు మరి వచ్చేసి వెళ్ళలేదు, మళ్ళీ నేను ఫాలో అవ్వలేదు, న్యూస్ చూడలేదు. వచ్చేసి ఉంటే కనుక ఆ తల్లి తండ్రి ఆ చెల్లి అని ఎలా పట్టుకుంటారు? ఎలాంటి ఆనందం అది! ఆ సన్నివేశాన్ని మనం వర్ణించగలమా? అలాంటిది ఇప్పుడు చితి మీద నుంచి తన బిడ్డ తన ఒడికి వచ్చాడంటే అబ్రహాం గారి సంతోషాన్ని అసలు వర్ణించగలమా మనం? ఆలోచించండి, ఎంత గొప్ప విషయమో. చాలా అద్భుతమైన సన్నివేశం కదా అది. నిజంగా తండ్రి కూడా దాన్ని చూసి, దేవుడు కూడా దాన్ని చూసి ఎంత ఆనందపడి ఉంటాడు. ఆయన ముఖ కవళిలు ఎలా మారిపోయి ఉంటాయి అంటారు. నిజంగా మొత్తం మీద స్థిరపరిచేశాడు. ముగించేద్దాం అనుకున్నాం కదా, 11 అయిపోతుంది, ముగించేద్దాం. ఇంకా మనం పాయింట్లు ఉన్నది, కొన్ని పాయింట్లు. మొత్తం మీద ఈయన తర్వాత పాయింట్ ఏంటంటే, దేవునిచే స్నేహితుడు అని పిలువబడ్డాడు. దేవుని చేత స్నేహితుడు అని పిలువబడ్డాడు. ఇదెంత గొప్ప హోదా చూడండి. ఇదెంత గొప్ప హోదానా? మామూలు హోదానా ఇది? సృష్టికర్త అయిన దేవుడు తాను సృష్టించినటువంటి ఒక మానవుణ్ణి నా స్నేహితుడు అని చెప్పడం. చూడండి అంత. పిల్లలు చూడండి, ఏ బొమ్మలు చేసుకుంటారు. ఆ బొమ్మలతోటి వాళ్ళకి ప్రాణం. అన్నం తిన్నా అది సంకలోనే ఉంటుంది, పడుకున్నా అది సంకలోనే ఉంటుంది.
ఊరు వెళ్తున్నా సంకలోనే ఉంటుంది. ఎందుకు అయినా ఇది లోనెట్టేసి అని చెప్తే నేను రాను, నా ఫ్రెండ్ రాకపోతే అంటుంది అంతది. ఆ బొమ్మ తీసుకెళ్తేనే వస్తలేదు, నేను రానంటుంది. అది బొమ్మ అని తెలుసు, అది మాట్లాడదు అని తెలుసు, అదేమీ స్పందించదు, అదేమి తినదు, అదేమి తాగదు అని తెలుసు. అయినా తనకు అత్యంత ఇష్టమైన బొమ్మ, తన చేతులతో తను చేసుకున్నటువంటి ఒక బొమ్మ, దాన్ని వదలడానికి ఆ పిల్ల ఇష్టపడదు. అంత కనెక్షన్ వచ్చేస్తుంది వాళ్ళు రెండింటి మధ్యన. ఇప్పుడు అబ్రహాము గారు దేవుడు చేసుకున్న ఒక బొమ్మ, తను చేసుకున్న బొమ్మే కదా. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి అతని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా అతడు జీవాత్మ ఆయను. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం ఈ మాట చదువుతాం. అంటే మానవుని తన సొంత రూపమందు తన సొంత పోలిక చొప్పున తన స్వహస్తాలతో నేల మంటితో నిర్మించి తన జీవవాయువును అతనిలో ఊది జీవాత్మను చేశాడు. తను చేసుకున్న ఒక బొమ్మది. అటువంటి ఒక బొమ్మ అయినటువంటి అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాము నా స్నేహితుడు అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏర్పడ్డ బాండింగ్ ఎంత గొప్పదో చూడండి, ఎంత గొప్పదో. సృష్టికర్త అయినటువంటి దేవుడే అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పేంతగా అబ్రహాం గారు ఎదిగిపోయాడు, అంత గొప్పగా ఎదిగిపోయాడు. తన విశ్వాసాన్ని కనపరిచి అంత గొప్పగా ఎదిగిపోయిన సందర్భం మనం చూస్తాం. చూడండి, మనం ఒకసారి యెషయా గ్రంథంలో యెషయా 41:8వ వచనాన్ని చదువుదాం. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు. చూడండి ఏమన్నాడు, దేవుడే చెప్తున్నాడు. ఇది యెషయా ద్వారా దేవుడు తన నోటితో తను చెప్తున్నటువంటి మాట. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. మనం 19వ అధ్యాయంలో చూస్తాం, నేను చెయ్యబోయేది అబ్రహాముకు దాస్తానా అంటాడు. సొదొమ గొమొర్రాలను నాశనం చేద్దామని దేవుడు అనుకున్నప్పుడు దాని ముందు చూడండి 17 నేను చేయబో కార్యము అబ్రహామునకు, ఆదికాండం 18:17 వచనంలో మనకి ఇది కనపడుతుంది. దేవుడు చేసేది అబ్రహాము చెప్పాలా? అబ్రహాముకి చెప్పాలా? అబ్రహాముతో చెప్తున్నాడు దేవుడు, నేను చేయబోయే కార్యము అబ్రహాముకు దాచదనా. ఎందుకంటే ఆ స్థితికి మనం చూడండి, తండ్రికి చెప్పుకోలేనివి, తల్లికి చెప్పుకోలేనివి, సోదరులకి చెప్పుకోలేనివి ఎవరు చెప్పుకుంటాం? స్నేహితుడి దగ్గర చెప్పుకుంటాం. ఫ్రెండ్ దగ్గర దాపరికాలు ఉండవు. ఫ్రెండ్ దగ్గర అన్నీ చెప్పేస్తారు, ప్రతీదీ చెప్పేస్తారు. ఏం చేయాలనుకుంటున్నారు ముందే చెప్పేస్తుంటారు. అలా తను ఏం చేయదలుచుకుంటున్నాడు? ఒక స్నేహితునిగా అబ్రహామును భావించి నేను చేయబోయే కార్యం అబ్రహాముకు దాస్తానా అని దేవుడు పన్నిగట్టుకుని చెప్తున్నాడు. అంటే సొదొమ గొమొర్రాలను నాశనం చేసే ఉద్దేశం అది. సృష్టికర్త అయిన దేవుడు తన ఇష్టానికి ఏమైనా తను చేయొచ్చు. దాన్ని చేయి పట్టుకుని ప్రశ్నించడానికి ఎవరు సరిపోతాడు? ఎవరికైనా అధికారం ఉందా? ఏంటి నువ్వు చేస్తున్నది అని అడిగే అధికారం ఎవరికైనా ఉంటుందా? ఉండదు. దానియేలు 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు చెప్తాడు ఈ మాట, అన్యుడైన రాజు చెప్తాడు ఈ మాట. ఆయన చేయి పట్టుకుని నువ్వు చేస్తున్నది ఏంటి అని ఎవరు అడగగలుగుతారు అని ప్రశ్నిస్తాడు ఆయన చక్కగా. అలాగే ఇక్కడ అబ్రహాము చెప్పాలేంటైనా పన్నుగట్టుకుని నేను చేయబోయే కార్యము అబ్రహామునకు దాచదనా. సొదొమ గొమొర్రాల పాపం చాలా ఘోరంగా ఉంది, నా దాకా వచ్చింది అది. అయితే నేను దిగిపోయి చూసి
అది అలా ఉందా లేదా చూసి అప్పుడు దాన్ని నాశనం చేసేస్తానంటాడు. వెంటనే కాదు, ఇప్పుడు నువ్వు వెళ్ళి చూస్తానంటాడు. అలా ఉందా లేదా చూసి, నా దగ్గరికి వచ్చింది ఎలా ఉందో అదే రకంగా ఉందా లేదా చూసి కన్ఫర్మ్ చేసుకుని నేను నాశనం చేస్తాను. అది కన్ఫర్మ్ అవుతుంది. ఇద్దరు దేవదూతలు సొదొమ గొమొర్రాలకు వెళ్ళినప్పుడు లూతు వారిద్దరిని తన ఎండ పెట్టుకుంటే ఊరు జనం అంతా వచ్చి పడిపోతారు అక్కడికి. రైట్, నా దగ్గరికి వచ్చిన మొర కరెక్టే. కాబట్టి లోతు, నువ్వు నీతో పాటు ఎవరిని వస్తే బయటకు వచ్చేసేయండి, సొదొమ గొమొర్రాలను నాశనం చేసేస్తాం అని చెప్తాడు. వెంటనే ఏం చేసేయలేదు, ఆయన కన్ఫర్మ్ చేసుకుంటాడు. కన్ఫర్మేషన్ ఉంటుంది అందులో, చదువుకోండి మీరు, కిందకి చదవండి తెలుస్తుంది. నేను దిగిపోయి అలా ఉందా లేదో నేను కన్ఫర్మ్ చేసుకుని అంటాడు. కిందకి దిగిపోయి వెళ్ళి చూస్తాను, నా దగ్గరికి వచ్చింది మొర, నేను వెళ్ళి చూస్తాను అంటాడు కదా. అబ్రహాంకి నేను దాస్తానా అంటాడు. నా స్నేహితుడికి నేను దాస్తానా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటాడు. చూడండి, దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతముల్లో 20వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి, చూడండి, నీ స్నేహితుడైన అబ్రహాము సంతానానికి నువ్వు శాశ్వతంగా ఇచ్చేసావు ఇదంతా. ఇక్కడ ఉన్న అన్ని జనులు ఎవరినైతే ఇక్కడి నుంచి తరిమేసి ఆ ప్రాంతాన్ని నీ ప్రజలకు ఇస్తానని చెప్పావో వారందరిని అక్కడి నుంచి తొలగించేసి నీ స్నేహితుడైనటువంటి అబ్రహాంకి ఇచ్చావు. ఇది అబ్రహాం సంతానానికి ఇదంతా ఇచ్చేసావు. ఇలాంటి స్నేహితుడని పదం మళ్ళీ మనం కొత్త నిబంధనలు కూడా చూస్తాం. అయితే చూడండి, హోషేయ చదవండి, హోషేయ 14:4 వచనం. విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, చల్లారెను, మనస్ఫూర్తిగా వారితో నేను స్నేహిస్తాను. వారందరినీ నా స్నేహితులు అనుకుంటాను, స్నేహితుల్లా చూస్తాను. అంటే కొంచెం పైకి వెళ్తే మనకు ఉంటుంది, కొంచెం పైకి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారో చదువుదాం. చదువు పైనుంచి కొంచెం పైన చదువు. అది మీరే మా దేవుడని ఇక మీదట మేము చేసుకున్నటువంటి వాటితో చెప్పం. మా చేతితో మేము చేసుకున్నటువంటి విగ్రహాలు ఏమున్నాయో వాటితో మేము ఇంకా చెప్పం. నీవే కదా. ఇంకా ఉంది అక్కడ, ఇంకా పైకి వెళ్ళాలి కొద్దిగా, ఇంకా కొంచెం పైకి వెళ్ళు. తిరుగు, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరగండి. ఏం చెప్పాలి? పరిహరించు, ఎడ్లకు బదులుగా నీకు పెదవులను అర్పిస్తాం. ఎడ్లు కాదు, గొర్రెల, మేకల, ఎడ్ల, పశువుల అవి కాదు నీకు దహన బలిగా ఇచ్చేది, మా పెదాలే. అంటే నిరంతరము మా పెదాలతో నిన్ను స్తుతిస్తాము, నిన్ను ఘనపరుస్తాం, నిన్ను గొప్ప చేస్తాం, నీకు సాక్షులుగా ఈ భూమి మీద నిలబెడతాం, మా పెదాలు ఇస్తామంటాడు. ఇంకా అవే కదా మా నుంచి నువ్వు ఇష్టపడతావు, మా పెదాలని కదా. మా పెదాలంటే మా మాటలే కదా, మా స్తుతులే కదా, మేము నీకు ఇచ్చే ఘనత అదే కదా, అవే కదా నీకు కావాలి, అవే కదా ఇష్టపడతావు, అవి చేస్తాం మేము అని వాళ్ళు అనుకున్నారు, మారారు పూర్తిగా. అప్పుడు అంటున్నాడు దేవుడు, నేను వారితో స్నేహిస్తాను. మారారు కాబట్టి వారితో నేను స్నేహిస్తాను. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి మాట. మరి యేసు ప్రభువు ఏమన్నాడు? ఆయన కూడా అదే అన్నాడు. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 12:4. ఆయన శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు చెప్తున్న మాటని తన శిష్యులతో అంటున్నాడు, నా స్నేహితులైనా అంటాడు. శిష్యుల్ని ఆయన స్నేహితులుగా పిలుస్తా అన్నాడు. తండ్రి అయిన దేవుడు అబ్రహాముని స్నేహితుడు అన్నాడు. లోకరక్షకుడిగా వచ్చిన యేసు ప్రభు తన శిష్యుల్ని నా స్నేహితులు అంటున్నాడు.
ఆ తర్వాత యోహాను సువార్త 15:15. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలవక, మళ్ళీ అక్కడ ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీరు ఇక నా దాసులు కాదు, శిష్యులు. ఆ శిష్యులను అంటున్నాడు, నా స్నేహితులు మీరు, మా స్నేహితులు. ఎందుకంటే యజమానుడు చేసే ప్రతిదీ దాసునికి తెలియదు. ఎందుకంటే యజమానుడి స్థాయి ఎక్కడో ఉంటుంది, దాసుని స్థాయి ఎక్కడో కింద ఉంటుంది. కాబట్టి అలా చూడండి, మిమ్మల్ని నేను మా స్నేహితుడిగా చూస్తాను నిన్ను అంటాడు ప్రతి ఒక్కరిని. మీ స్నేహితులు, మీ శిష్యులందరినీ కూడా నా స్నేహితులు మీరు. కాబట్టి మన మధ్య దాపరికాలు ఉండవు. నేను ఏది చేసినా ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. అలా తెలియబడాలనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని స్నేహితులు అని చెప్పేసి అంటాడు. ఇక యాకోబు 2:23లో, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు దేవుని స్నేహితుడని. అది కొత్త నిబంధనలో కూడా ఈ పత్రికలు రాసినటువంటి వారు తండ్రి అయిన దేవుడు అబ్రహాముకి పెట్టిన పేరు అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పేసి ఆ విషయాన్ని ఈయన కూడా ప్రస్తావిస్తున్నాడు కదా. స్నేహితుడిని పేరు కలిగిన, నిజంగా చూడండి ఎంత గొప్ప స్థానం ఇది, ఎంత గొప్ప స్థానం ఇది. ఒక ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, ఒకవేళ మనల్ని చూసి హే అందరూ ఉన్నాం ఏంటంటే ఈయన మా ఫ్రెండ్ అండి, ఈయన మా స్నేహితుడు అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది అంటారు? బాబు ఎమ్మెల్యే గారు ఫ్రెండా, ఈయనకి ఎలా ఉంటుంది? ఈయనకి ఏ రకంగా ఉంటుంది ఇలా అంటే? అలాంటి సాక్షాత్తు దేవుడు నా స్నేహితుడు అని అబ్రహాం గారు అంటే అబ్రహాం గారికి ఎలా ఉంటుంది? ఇది కూడా వర్ణించలేము కదా, వర్ణించడానికి వీలు పడదు. అటువంటి గొప్ప విషయం అది. యేసు ప్రభు ఆయన తన నోటితో తన శిష్యులను నా స్నేహితులు, నేను స్నేహితులని పిలుస్తాను మిమ్మల్ని అని ఆయన కూడా చెప్తున్నారు. మరి మనం కూడా ఆయన స్నేహితులు అవ్వచ్చు. స్నేహితుడు అంటే ఏ విధమైనటువంటి దాపరికములు లేనటువంటి మనుషులు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య దాపరికాలు ఉండవు, ఖచ్చితంగా ఉండవు. కొన్ని భర్త దగ్గర దాస్తారు భార్యలు, కొన్ని భార్యల దగ్గర దాస్తారు భర్తలు, కొన్ని పిల్లల దగ్గర దాస్తారు తల్లిదండ్రులు, కొంతమంది తల్లిదండ్రుల దగ్గర దాస్తారు పిల్లలు. వారిలో వారు దాచుకుంటారు, చెప్పుకోరు. కానీ ఆ స్నేహితుడికి మాత్రం అన్నీ చెప్పుకుంటారు, ఏ ఒక్కటి దాచుకోకుండా చెప్తారు. అది స్నేహితుడికి ఉన్నటువంటి పాత్ర. అంత గొప్ప స్థానం అది, చాలా గొప్ప. మై బ్రదర్ అనడం కంటే, మై సిస్టర్ అనడం కంటే, మై చైల్డ్ అనడం కంటే, నిజంగా మై ఫాదర్ లేదు మై మదర్ అనడం కంటే కూడా చాలా గొప్ప స్థానం. ఈజ్ మై ఫ్రెండ్, అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్ అంటాడు ఆయన. ఈ విషయాన్ని నేను దాస్తానా అబ్రహాంకి, ఎందుకంటే ఆయన నా స్నేహితుడు. అబ్రహాం గారే కాదు, మనతో కూడా స్నేహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడని యేసు ప్రభు కూడా అదే మాట చెప్పడం ద్వారా శిష్యులతో, మనం ఆయన శిష్యులమైతే మనం కూడా ఆయన స్నేహితులమే. దాపరికాలేమీ ఉండవు. లోకానికి గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు అబ్రహాం గారు. నా వలె మీరు కూడా దేవునితో నడిస్తే దేవునికి మీరును స్నేహితులు అవుతారు. ఆయనకి మీకు మధ్య దాపరికాలు ఉండవు. ఆయన ఏం చేయబోయిన విషయాన్ని మీకైనా నాకు తెలియపరిచినట్టే మీకు కూడా తెలియపరుస్తాడు. అక్కడ చెప్పడానికి కారణం ఏంటి? తన సహోదరుని కుమారుడు లోతు కుటుంబం అక్కడే ఉంది. ఇప్పుడు దాన్ని నాశనం చేయబోతున్నాడు. మరి ఈ అబ్రహాం గారికి కావాల్సినోడు కదా, అబ్రహాం గారికి అన్న కొడుకు కదా, అలాంటి అక్కడ ఉన్నాడు పట్టణాన్ని కాల్ చేయబోతున్నాడు కదా, అందు గురించి తనతో మాట్లాడుతున్నాడు. బాధ్యతగా ఫీల్ అయ్యాడు అక్కడ. ఆయన లోతున్నాడు అక్కడ, దాన్ని నాశనం చేయబోతున్నాం కాబట్టి ఆ విషయం తన బాబాయ్ అయిన అబ్రహాం గారికి చెప్పాలి. ఎంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నాడు ఆయన కదా.
అలాగే మన పట్ల కూడా అన్నమాట. మనతో కూడా స్నేహితుడుగానే ఆయా విషయాలను పంచుకోవడానికి ఇష్టంగా ఉండేటువంటి దేవుడు ఆయన. ఇంకా తర్వాత చివరి పదం ఇది విశ్వాసులకు మాదిరి అయిపోయాడు. విశ్వాసులకు ఒక మాదిరి అయిపోయాడు. ఎందుకంటే విశ్వసించడానికి ఆధారం లేని రోజుల్లోనే విశ్వసించే వారందరికీ ఒక మాదిరిగా మన ముందు ఆయన నిలబడిపోయాడు. అందుకని అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. బలహీనతలో ఎలా బలం పొందాలి, అసాధ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దాన్ని సుసాధ్యం ఏ రీతి చేయాలి, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురుపడినా సరే ఇచ్చిన మాటకు ఎలా నిలబడి ఉండాలి. వీటన్నిటికీ రోల్ మోడల్ ఎవరంటే అబ్రహామే. ఈయనే మన రోల్ మోడల్. చూడండి, మనం ఆదికాండం 15:2 ఆయన ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చిననేమి అలా విడగొట్టి చదవాలి. ప్రభు అయిన యెహోవా అనే పదం వాడాడు. ఈ పదానికి హెబ్రూ పదం ఏంటంటే అదోనాయ్ యెహోవా. అదోనాయ్ యెహోవా అనేది హెబ్రీ పదం. మంచిగా మొత్తం మీద బైబిల్లో మనకి 400 సార్లు కంటే కూడా ఈ పదం కనపడుతుందండి. అదోనాయ్ అంటే అర్థం ఏంటంటే ప్రభువు, యజమాని, పరిపాలకుడు అని అర్థాలు వచ్చేటువంటి పదం ఇది. అదోనాయ్ యెహోవా, ప్రభు అయిన యెహోవా, నా యజమానుడైన యెహోవా, నా పరిపాలకుడైన యెహోవా, ఇలాంటి అర్థం వచ్చేటువంటి పదం అన్నమాట ఇది. దీన్ని ఉపయోగించాడు అబ్రహాం గారు. ఈ మాటను చెప్పడం ద్వారా నా పరిపాలకుడు, నన్ను పాలించేది, నన్ను నడిపించేది నా ప్రభు యెహోవాయే, నా యజమానుడు కూడా ఆయనే, నా ప్రభువు కూడా ఆయనే అని పూర్తిగా ఆయన ఒప్పుకున్న తీరు మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే భూమి అంతటికీ ఎవరు ప్రభువు? కీర్తనకారుడు చెప్తాడు, భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే అని చెప్తాడు. ఇక్కడ యెహోషువ 3:11 చూద్దాం. జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడనియు, ఆయన నిత్యముగా మీ ఎదుట నుండి హిత్తీయులను, పెరిజీయులను, అమోరీయుల్ని వీళ్ళందరినీ వెళ్ళగొట్టుననియు దీనివల్ల మీరు తెలుసుకుందరు. కాబట్టి ఒక్కొక్క మనుషుని నుండి ఏర్పరచుకొనుడి. ఎవరు ఈ లోకానికి నాథుడు? ఎవరిది ఇదంతా? ఎవరిది? ఈ లోకమంతా ఎవరిది? ఆయనదే కదా. లోకమంతటికి యజమాని ఆయనే, నాథుడు ఆయనే, ప్రభువు ఆయనే, పరిపాలకుడు ఆయనే. లోకమంతటికి యజమాని, పాలకుడు అనేటువంటి యెహోవా అంటాడు. ఇది మీకు ఇచ్చేస్తాడు. ఆయన వాగ్దానం చేసినట్లుగానే మీకు దీన్ని స్వాధీనపరుస్తాడు. ఇది ఆయనదే, దీని హక్కుదారు ఆయనే. కాబట్టి ఆయన పిల్లలుగా, ఆయన సొత్తైన ప్రజగా, ఆ తర్వాత మీరే దానికి వారసులు. అందుకని కట్టని పురాలు, నాటని తోటలు మీ వశం అవుతాయి, మీ సొంతం అవుతాయి అనే మాట. ఇంకా ద్వితీయోపదేశకాండం 10:17 చదువుదాం. ఎలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువయుని ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొనివాడు, అంత గొప్ప దేవుడు కదా. పరమదేవుడైన, పరమ ప్రభువునై ఉన్నటువంటి దేవుడైన, మహాదేవుడైన,
పరాక్రమవంతుడైన దేవుడు, ఆయన భయంకరుడైన దేవుడు. అటువంటి దేవుడు భూమి అంతటికీ ప్రభువై ఉన్నటువంటి వాడు తానిచ్చిన మాట చొప్పున తన స్నేహితునిగా భావించిన అబ్రహాము సంతతికి యావత్ కానానును కూడా చీట్లు వేసి పంచి ఇచ్చేశాడు. ఆయన ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చుకున్నటువంటి దేవుడు. అది ప్రభు. ఇదే ప్రభువుకి మనకి గ్రీకులో ఏంటంటే ఇది యేసు ప్రభుకి అన్వయించారు. ప్రభువు ఇది గ్రీకు భాషలో, హెబ్రీ భాషలో అయితే అది అయింది. అది గ్రీకు భాషలోకి వచ్చేసరికి కురియోస్ అయింది. కురియోస్ అంటే ప్రభువు. ఈ పదాన్ని కొత్త నిబంధనలో యేసు ప్రభు కొరకు దీన్ని తర్జుమా చేశారు, ప్రభు. పాత నిబంధనలో అక్కడ యెహోవా అనే చోట ప్రభు ఎలా చెప్తున్నాడు, యెహోవా ఎలా చెప్తున్నాడు అన్నకడల్లా ప్రభు ఎలా చెప్తున్నాడు అనేటువంటి మాటలు మనకి కొత్త నిబంధనలో కనబడతాయి. అంటే ఇక్కడ ప్రభు అంటే గ్రీకు పదం కురియోస్ అనేటువంటి పదాన్ని దీన్ని ఇక్కడ ఉపయోగించారనమాట. కాబట్టి ఈ రీతిగా మరి మన పితరుడైనటువంటి అబ్రహాం విశ్వాస వీరుల జాబితాలోకి రెండో వాడిగా వచ్చాడు. వచ్చాడా? ఆ గ్రంథంలో ఊరినే పేర్లు వచ్చాయా? ఊరినే వచ్చాయా? ఆయన దగ్గర ఒక గ్రంథం ఉంటుంది కదా, అందులో రాసి పెడతాడని కదా మనం చెప్తున్నాం. అక్కడ మలాకి 3:16 మనం చదువుతాం కదా. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్నే స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖంలో ఒక గ్రంథం పెట్టి రాయించాడంట. ఎవరైతే ఆయన యందు భయము భక్తి కలిగి ఆయనతో కలిసి నడుస్తారో అలాంటి వారి లిస్ట్, ఒక జాబితా అందులో రాసి పెడతాడంట. విశ్వాస వీరుల జాబితాలో చాలామంది పేర్లు రాయబడ్డాయి కదా. మొదటివాడుగా చెప్పండి, మనం ధ్యానించాం కదా. ఎవరో అంటున్నారు నోవహు గురించి చెప్పా కదా, విన్నాను, నేను చదివాను, ఈ మెసేజ్ విన్నాను, నోవహు గురించి చెప్తున్నావు కదా అని చెప్పేసి. మీరు చెప్పట్లా పేరు ఎవరు? నోవహు. ఇప్పుడు రెండో ఆయన ఎవరు? అబ్రహాం గారు. అబ్రహాం గారి గురించి కొద్దిగా ఒక 3 క్లాసుల్లో మనం తెలుసుకున్నాం కదా. మరి ఈయన మనం ఒక మాదిరిగా తీసుకోవాలి. మనం కూడా ఆ విశ్వాస వీరుల్లో చేరచ్చు. ఇంత గొప్ప సాక్షి సమూహము, పరిమితి ఏమీ లేదు దానికి, ఎంతమంది అయినా చేరచ్చు. అది విశ్వాసాన్ని బట్టి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. విశ్వాసంతో దేవుని దగ్గర నుంచి మనం సాధించుకున్నప్పుడు కదా. 91వ కీర్తనలో మనం రాత్రి చదివాం కదా. 91వ కీర్తనలో 10వ వచనం నుంచి ఉన్నది. దానిలో నేను ఒక సాక్షిని, ఆ ఇచ్చినటువంటి మాట నెరవేరుస్తారు అనడానికి నేను ఒక సాక్షిని. అక్కడ నన్ను అలా తన దూతలు తన చేతితో ఎత్తి పట్టుకుని రోడ్డు మీద కూర్చోబెట్టేశారు. కారు నా మీద పడకుండా ఎత్తి పెట్టేశారు. నేను ఒక సాక్షి. అలాగే మనందరం కూడా ఈ సాక్షి సమూహంలో చేరచ్చు. అది విశ్వాసంతోనే సాధించాలి. విశ్వసించడం ద్వారా దేవుని నుంచి అద్భుతాలు మనం సాధించాలి. అప్పుడు అందులో చేర్చబడతాం ఖచ్చితంగా. అబ్రహాం గారు సాధించాడు. ఒక అనామకుడు, విగ్రహారాధీకుడు, నది అద్దరి ఎక్కడో ఉండేటువంటి వాడు దేవునికి స్నేహితుడైపోయాడు. తన శరీరాన్ని బట్టి పుట్టిన వారి కంటే కూడా విశ్వాసాన్ని బట్టే అనేకులకు తండ్రి అయిపోయాడు. తను కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఎవరు కలిగి ఉన్నా వారందరూ అబ్రహాముకి పిల్లలేనంట. మనం అలా పిల్లయ్యాము ఆయనకి. శరీరాన్ని బట్టి కాదు, ఆయన కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి మాత్రమే మనం ఆయన పిల్లల లెక్కలోకి మనం చేరిన వారంగా మనం కనపడతా ఉన్నాం. మరి ఈ వాగ్దానాలన్నిటికీ అబ్రహాం గారు వారసుడైతే ఆయన పిల్లలుగా మనం వారసులమేగా. ఆయనలో మనకి పాలు ఉంటుంది కదా. తండ్రి ఆస్తిలో పిల్లలకి పాలు ఉండదా?
స్త్రీ పురుష భేదం లేదు ఇప్పుడు మనకి. ఇప్పుడు వచ్చేసింది అలా తండ్రి ఆస్తులు ఆడపిల్లకైనా మగపిల్లకైనా సరే ఇప్పుడు పాలి భాగమే. పెళ్ళి అయినప్పుడు కట్నాలు తెచ్చుకోకుండా ఉంటాయి. ఉన్న 2 ఎకరాల్లో 1 ఎకరం ఏమో కట్నం కింద తట్టుకెళ్ళిపోయి తర్వాత ఎకరంలో కూడా వాటా కూర్చోకూడదు. అలా కాదు, అక్కడ ఏముంది, తండ్రి ఆస్తులు పిల్లలకు సమాన హక్కు. రైటే. అప్పుడు మెల్లకంటే పెళ్లి చేసి వెళ్ళిపోవాలా. ఆఖరణ ఏముందో అది అన్నదమ్ములతో కలిసి పంచుకోవచ్చు. అలా కుదరదు. పెళ్ళి అయినప్పుడు ఏమిస్తావు నాకు సగం ఇచ్చి ఇది అట్టుకుపోయాక మిగతా సగానికి మళ్ళీ వాటకొస్తే ఇది అన్యాయం కదా, అది అన్యాయమే కదా అంటారులే కొంతమంది అక్కడక్కడ. కొంతమంది అయితే మాత్రం పాపం వాళ్ళకేముంది, అన్నయ్య వాళ్ళకి పాపం నా పెళ్లి చేతకి పాపం ఇదైపోయారు వద్దు అని మానేసి వాళ్ళు ఉంటారు. చాలామంది మట్టుకు నాకు హక్కు ఉంది, ఏమో నాకెందుకు, నాకు అనవసరం, మేము ఏమన్నా మేళ్ళ మీద ఉన్నామేంటి, ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు. వదిలేద్దాం అనుకోండి, మనకెందుకు. కానీ మొత్తం మీద మన పితరుడైన అబ్రహాములో మనము పాలి భాగస్తులం. ఇక్కడ ఆడ మగ అని తేడా లేదు. ఆత్మలకు స్త్రీ పురుష భేదం ఉండదు, శరీరానికే. ఆత్మకు ఉండదు, అది స్త్రీ ఆత్మ లేకపోతే ఇది పురుషుని ఆత్మ అనే లింగ భేదం ఆత్మలకు ఉండవు. అన్నీ ఒకటే, మొత్తం ఆత్మలు అంతే. స్త్రీ ఆత్మ పురుషుని ఆత్మ అనే తేడాలు ఏం ఉండవు. కాబట్టి ఆత్మీయంగా మనందరికీ తండ్రి అబ్రహాం గారైతే ఆయన కలిగి ఉన్నటువంటి ప్రతి దానిలోనూ మనం హక్కుదారులం, వారసులం. మనం ఆయనకి వారసులం. కాబట్టి ఆయనకి తగ్గట్టే ఉండాలి కదా. ఆయనకి తగినట్టుగానే మనం నడుచుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. అలా నడుచుకుంటే అబ్రహాంకి ఇచ్చిన దేవుడు మనకెవడా? ఆయన పక్షపాతం ఉందా? అలా ఎవరు నడుచుకున్నా సరే, ఆయనలాగా ఎవరు నడుచుకున్నా సరే వారితో స్నేహిస్తాడు. ఆయనలాగా ఎవరు నడుచుకున్నా సరే ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ వారి పట్ల ఆయన స్థిరపరుస్తాడు. ఆయన పేరు మీద ఒట్టెట్టుకుని మరి మనకి ఇచ్చేటువంటి ఏకైక నిజ దేవుడు మనకి. ఇంత గొప్ప దేవుడు, ఆరాధనీయుడు ఆయనే, కీర్తనీయుడు ఆయనే కదా. ఆయన మనం తిట్టినా మనల్ని ప్రేమించాడు. నీ మాట నాకు లెక్కలేదని తిరుగుబాటు చేసినా మనల్ని ప్రేమించాడు. తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. మన పాపాలకు శాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన కుమారుని శిలువ మీద బలిపెట్టేశాడు. యోగ్యులమనా, ఆయన ప్రేమిస్తున్నామనా కాదు, కేవలం మన తండ్రి కాబట్టి అంతే. మన తండ్రి అంతే. అందుకని యోగ్యులు కాకపోయినా మనంతగా ప్రేమించాడు. ఆయన ఆరాధించడానికి ఎంతకంటే ఎక్కువ కారణం కావాలా? అక్కర్లేదు. దేవుడి మాటల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2 వచనాలు చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చెక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపాసక్తి సంపూర్ణుడు అయిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి, మా పితరుడైన అబ్రహాము ద్వారా మాకు నేర్పించిన సత్యాలను బట్టి స్తుతిస్తూ కనపరుస్తున్నాం. మరోమారు నీ కృపాసన యొద్దకు వస్తున్నాం. మా వెనుకడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. లేఖనాన్ని బట్టి దీని నుండి బలహీన ప్రభా మరొక మారు నిలబడబోతున్నాను. నన్ను బలపరచండి. మీ చేతి పనిముట్టుగా నొడ్డుపోరుగా వాడుకోండి. మా పిల్లలందరూ కూడా కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించలాగా సహాయం చేయండి. వినామోన్నతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన చుట్టూ
ఒక గొప్ప సమూహం ఉందండి. అది ఎన్నో సాక్ష్యాలు, దృష్టాంతాలు మన ముందు పెడుతోంది. తమ విశ్వాసాన్ని బట్టి దేవుని యొద్ద నుంచి ఎన్ని అద్భుతాలు వారు పొందారో, ఎలాంటి అద్భుత కార్యాలను చేశారో, లోకానికి వెల్లడి చేశారో, వారందరినీ ఓ పట్టిక చేసి మనకి 11వ అధ్యాయంలో భక్తుల ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. వీళ్ళందరూ మరి మన చుట్టూ ఆవరించి ఉన్నారంట. ఆవరించడం అంటే వెనక, ముందు, కుడిపక్క, ఎడంపక్క, పైన, కింద అన్ని పక్కల అన్నమాట. ఆవరించడం అంటే అన్ని పక్కలా ఉంటాం. కాంతి మన చుట్టూ ఆవరించదు. ఆ దీపానికి ఎదురుగా ఉన్నప్పుడు ఇక్కడే పడద్ది, వెనకాల పడదు. వెనకాల పక్కన ఏడొచ్చేది. కానీ అలా కాదు. ఆవరించడం అంటే మొత్తం చుట్టూ కంప్లీట్గా అనమాట. ఇప్పుడు మనం పొగలోకి వెళ్ళిపోయామనుకోండి, పొగ ఎక్కువ వచ్చేసింది, ఆ మధ్యలోకి వెళ్ళిపోయామనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు పొగ మధ్యలో మనం ఉన్నాం అంటే మనకు పైన ఉంది, కింద ఉంది, ముందు ఉంది, వెనక ఉంది, ఆ పక్క ఉంది, ఈ పక్క ఉంది, అన్ని పక్కలా ఉంది. అలాగే ఇక్కడ కూడా ఈ సాక్షి సమూహం కూడా మన చుట్టూ మేఘం వలి, ఒక పొగల ఆవరించేసి ఉంది. అంటే నేను చూడలేదు అనడానికి లేదు. ఏంటి ఈ పక్కన కూర్చున్నావా, అలా కనపడలేదు, అలా చూడలేదు అనొచ్చు మామూలుగా. అక్కడ ఆ ఛాన్స్ లేదు. ఇక నువ్వు ఎటు చూస్తే అటు కనపడతాయి అనమాట. ఎటు చూస్తే అటు కనపడతారు ఈ సాక్షులు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలి ఆవరించి ఉండగా మన విశ్వాసులుగా ముందుకు కొనసాగుతూ ఉంటే సాతానుడు ఊరుకుంటాడా? నేను కూడా ఒక గొప్ప విశ్వాసని అయిపోయి మా పితరుల వలి విశ్వాస వీరుల జాబితాలోకి నేను కూడా చేరిపోతాను అని పట్టుదలగా మనం వెళ్దాం అనుకోండి, ఆడు కూడా చాలా పట్టుదలగా నిన్ను వెళ్ళిస్తానా చూడు అంటూ ఆడు రెడీగా కాసుకుంటుంటాడు. మరి అలాంటప్పుడు ఎలా గెలుస్తాం? ఎలా విశ్వాసాల జాబితాలకు మనం వస్తాము అనుకుంటే, యేసు ప్రభు చెప్పాడు, భయపడద్దు, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను, కాబట్టి నేనే మార్గమును. ఈ లోకాన్ని నువ్వు గెలవాలి అంటే, నేను ఇరుకులో పెడదామనుకున్నటువంటి అపవాదిని నువ్వు గెలవాలి అంటే, లోకం అంటే అపవాది, లోకం అంటే అపవాది. ఎలా చెప్పుకోవచ్చు మనం? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి, ఇవి దేవుని వలన కలిగినవి కావు, అపవాది వల్లే అన్నాడు. అంటే ఈ లోకంలో కలిగినవి అవి అపవాదికి చెందినటువంటివే. కాబట్టి వాటిని చూస్తున్నాము అంటే మనం అపవాదిని చూస్తున్నట్టే. దాన్ని గెలిచానన్నాడు యేసు ప్రభు. దాన్ని గెలవడానికి నేనే మార్గం. మీకు నా అడుగు జాడలు మీరు అనుసరిస్తే తప్పకుండా మీరు దాన్ని గెలుస్తారు. ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది. ఆ దారిలో ముందు ఒకరు నడుస్తున్నారు, వారి వెనకాలే మనం వెళ్తే వెళ్ళమా అక్కడికి? ఇంకో చోటుకి వెళ్తామా? అర్థం కాలేదా? అర్థం కాలేదా? ఎప్పుడు మురళి గారింటికి వెళ్ళాలి, మనకు తెలియదు. ఆ మురళి గారు అంటే నాకు తెలుసు, నేను వెళ్తున్నాను, ఎటువైపు రండి అన్నాడు. ఆయన ముందు వెళ్ళిపోతున్నాడు. ఆ వెనకాల మనం వెళ్ళామనుకోండి, ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తాం? అయ్యా, వెంకట్రావు గారింటికి వెళ్తామా? మన ముందు నడుస్తుండే ఆయన మురళి గారింటికి దారి చూపిస్తున్నాడు. ఆయన అంటే వెళ్తే ఎక్కడికి వెళ్తాం? అది చెప్పడం కూడా కష్టమే. నాకు ఇదే పెద్ద అపవాదం అయిపోయింది. ఎవరైనా కొత్త వాళ్ళు ఇక్కడికి వస్తే అలా ప్రశ్నలు వేస్తారు, మీరేం మాట్లాడలేదు. ఇలా అందరినీ ముద్దపప్పలకి చేసేసాడు రాజుగారు అనుకుంటున్నారా? మీరు చెప్పాలి బదులు చెప్పకపోతే ఎలా? కొట్టకపోతే ఎలా ఉత్సాహంగా చెప్తారమ్మా? చెప్పాలంటే చెప్పాలి. అడిగినప్పుడు సమాధానం చెప్తూ ఉండాలి. అప్పుడు చెప్పేవాళ్ళకి కొంతమందికి ప్రోత్సాహం. ఇది ఏంటంటే మాస్టర్ని కాబట్టి మాస్టర్ని పిల్లల దగ్గర ఊళ్ళు కొట్టించుకోకుండా పాఠం చెప్తాం కాబట్టి చెప్పేస్తున్నాను నేను. బోధకులకి కొట్టాలి మరి.
వాళ్ళ కళ్ళు తెరిచి చెప్పే బోధకులకి, కళ్ళు మూసుకుని చెప్పేవాళ్ళకి ఏం కొట్టట్లేదు, మన నిద్రపోయినా పర్లేదు అని చెప్పి వెళ్ళిపోతారు. బోధకులు 2 రకాలు ఉంటారు. కళ్ళు తెరిచి చూసి చెప్పేవాళ్ళు, కళ్ళు మూసుకుని చెప్పేవాళ్ళు. కళ్ళు మూసుకుని చెప్పేవాళ్ళతో మనకి ఏ ఇబ్బంది లేదు, మన హాయిగా నిద్రవచ్చు. ఆయన మాత్రం ఆయన చెప్పేసి వెళ్ళిపోతాడు. కళ్ళు తెరిచి చెప్పే ఆయన మనల్ని కళ్ళు మూసుకొని ఇవ్వడం, అది ఇది అడుగుతుంటాడు. చెప్పమ్మా చెప్పు, ఏమన్నారు చెప్పు అంటాడు. మనం చెప్పకపోతే బాగోదు, ప్రోత్సాహంగా ఉండదు. చెప్పాలి బదులు. ఆయన ఒక చోటికి దారి చూపిస్తున్నాడు, ఆయన వెనకే మనం వెళితే ఆ చోటుకి వెళ్తాం కదా. మనం ఇంకో చోటుకి ఎలా వెళ్తాం? వెళ్ళం ఖచ్చితంగా. అలాగే యేసుప్రభు ఏం చెప్పాడు? ఈ లోకాన్ని గెలవడానికి నేనే మార్గం అన్నాడు ఆయన. నువ్వు లోకాన్ని గెలవాలి అనుకుంటే ఆయనే వెంబడించాలంతే. ఆయన అడుగుజాడలను అనుసరించి నువ్వు వెళ్ళిన రోజున నువ్వు లోకాన్ని గెలిచి తీరుతావు. ఈ లోకనాథుడిని గెలిచి తీరుతావు. వాడి వల్ల కలిగినటువంటి శరీరాశని గెలుస్తావు, నేత్రాశని గెలుస్తావు, జీవపు డంబాన్ని గెలుస్తావు. గెలవడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క మంత్రం, ఇంకేం లేదు. ఆయన ఏదైతే అడుగులు మన ముందు పెట్టాడో ఆ అడుగుల్ని మనం అనుసరించుకుంటూ వెళ్ళిపోవడమే. ఇందులో కొంతమంది శరీరాశలకు లోనే అయిపోతుంటారు. తిండి, వాళ్ళు కడిపే వారి దేవుడు అన్నట్టుగా. అసలు దీన్ని మనం లక్ష్య పెట్టకూడదు. ఎందుకంటే మన వాళ్ళలో కూడా కొంతమంది ఉంటారు, ప్రారంభించినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఎక్కడ మొక్క కనబడిందా, అలా మొక్కలు 3 చేసి వెళ్ళిపోయాడు అంతే. అంటే ఎక్కడుంది వాళ్ళ చూపు అంతా? సగం ఎక్కడో సందర్భం పెడుతుంటే గుంపులు కింద వెళ్ళిపోతున్నారు. అది ఏమేస్తారో అది దైవ ప్రసాదం, దేవత ప్రసాదం అనుకుంటా కళ్ళకి అద్దుకొని తినేసి వచ్చేస్తారు. నడుచుకుంటూ కాళ్ళు విడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోయి అక్కడేమైనా చికెన్ పెడతారా, బిర్యానీ పెడతారా? అన్నం సాంబార్ మట్టు గ్యారంటీగా ఉంటుంది. అన్నం సాంబార్ అప్పడం మట్టు గ్యారంటీగా ఉంటుంది. అందుకు మించి ఏమైనా కూర పెడితే పెట్టచ్చు. దానికోసం అంత ప్రయాసపడి వెళ్ళి తెచ్చి తింటున్నారు. అది ప్రసాదం అనుకుంటున్నారు. అలాగే దేవుని సన్నిధిని ప్రేమ విందు. ఆ రోజు నీకేమి ఇచ్చాడు? ముక్కలు ఏమి ఇవ్వలేదా? ప్రైజ్ ద లార్డ్, ఈరోజు నాకు ఏమీ లేకుండా చక్కగా ఈ గ్రేవీతోటి తినమన్నాడు దేవుడు, సంతోషించాలి. అంతేగాని దాన్ని పట్టుకుని ఎవరు వచ్చారా ఆ కూరటికి వచ్చిన లేవలా ఆ పిల్లాడు ఆ పిల్లాడు ఎప్పుడు చూసినా నా మీద అలాంటి కళ్ళే ఉంటాయి. అడిగి అటుపళ్ళు కూడా అవి రాలిపోని ఇస్తాడు, లేకపోతే సరిగ్గా పండవో అలాంటివి ఇస్తాడు. ఇప్పుడు చూసినా ఇవి ముడిసి చేసేస్తాడు. ఇలాంటివి అన్నీ చదివేస్తారు. అంటే దీనికోసమేనా దేవుని సన్నిధికి మనం వచ్చేది? ఏదొచ్చిందో అది దేవుడు ఇచ్చాడంతే, ప్రసాదం మనం తీసుకోవాలి. ఎవరి మీద ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉండవు. ఆ పిల్లలు ఎవరిని చూసి మనిషిని చూసి ఇస్తారా? వాళ్ళు కంగారుగా పనిచేస్తారు. ఆ గెంటుకుంటామంటారు, చేతికి అందిందల్లా ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒకళ్ళు నిజంగానే పచ్చిది వచ్చింది అనుకోండి, బాబా ఇది పచ్చిది అయిపోయిందిరా అంటే మారుతాడు. అంతేగాని వెళ్ళిపోయిన తర్వాత చూడు చెప్పానా నీకు అంతేడు ఎప్పుడూను. ఇలా ఎందుకు ఇలా మాట్లాడాలి? చెప్పొచ్చు, నిజమే, కావాలని ఎవరికి చేయరు. అయినా అది ఏదైనా ఒకటే. అస్సలు నిజంగా బ్రాహ్మణి రోజు నేనేంటంటే అది తెలుసు మీకు, అన్నం సాంబార్ మటు గ్యారంటీ అంతే. పచ్చడి వేసుకుంటారు, మళ్ళీ కూర వండరు కదా, చికెన్ ఏదో వండుతారు. ఈ బిర్యానీ మన పని చేయి, తెల్లన్న అందులో కొంచెం సాంబారు కొంచెం పచ్చడి అదే తింటాను నేను. నాకు కావాలంటే స్పెషల్గా ఉండరా? అన్న లివర్లే తింటారండి, లివర్లే తింటారు అన్నని చెప్పేసి కిష్టపర్ గారి కోసం పరిగెట్టుకుని ఒక వంట మనిషి ఉండేది. కిష్టపర్ గారు వచ్చినప్పుడు ఆయన కోసం పరిగెట్టుకుని ఉండేదాకా ఒక వంట మనిషి ఉండేది. అన్నీ ఆవిడ చెప్పాలి, ఇలాంటి పలకాలే తింటారు, ఇలాంటి లివర్లే ఫ్రై అయితే తింటారు, ఇలా స్పెషల్ అన్నీ. నేను వండమంటే వంటరేంటి? వండరా? నేను వండిందే తిన్నాను. ఎందుకంటే ఇదేనా దీనికోసం ఉన్నా మన కడుపా దేవుడు, మనకు కావాల్సింది తిండా. ఆత్మకు జీవాహారం దాని కావాలి, దాన్ని ఆస్వాదించాలి, దాన్ని తీసుకోవడానికి ఇష్టపడాలి. మిగతాది అంతా భారం మనకి. అంటే ఈ లోకంలో ఉండాలి కాబట్టి, ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడో అంతకాలం ఈ ప్రాణం నిలబెట్టుకోవాలి కాబట్టి
ఏదో తినడం తప్ప దానికోసమే కాదు మనం బతకడం. కొంతమంది ఎలా బతుకుతారు, ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడు మీలో ఉండకుండా చూసుకోండి అన్నాడు. 16వ వచనం చదవండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను. ఏశావు భ్రష్టుడైపోయాడు. రెబ్బకమ్మ కడుపులో ఉండగానే 2 శిశువులు దెబ్బలాడుకున్నాయి, ఏశావు యాకోబు. నేను ముందు వెళ్తాను. ఎవడు ముందొస్తే వాడే జ్యేష్ఠుడు. జ్యేష్ఠత్వాన్ని దేవుడు ఇయ్యాలి తప్ప మనుషులు సంపాదించుకోలేరు. అది దేవుడే ఇవ్వాలి. జ్యేష్ఠత్వం అనేది దేవుడు ఇవ్వాలి, ఇంకెవ్వరు ఇవ్వలేరు. ఏ రకంగానూ మనం దాన్ని సంపాదించుకోలేం. యాకోబు గారికి కడుపులో ఉండగానే నేను ముందెళ్ళాలా అని చెప్పేసి చాలా ఆశపడ్డాడు. కానీ దేవుడు ఏశావుని గెంటేశాడు బయటికి. ఏశావు ముందు బయటకు వచ్చేసాడు. నిన్ను పోనెత్తానా అని చెప్పేసి ఆ వెళ్ళి వాడు మడమట్టేసుకున్నాడు, లోన ఉన్నాడు. యాకోబు ఏశావు మడమట్టేసుకున్నాడంట. బయటికి వాడు వచ్చేసరికి మడమని చెయ్యి పట్టుకుని ఉందంట. లోపల ఉన్న పిల్లాడికి చెయ్యి ఆ ఏశావు కాలు మడమట్టేసుకుని ఉందంట. అంటే జ్యేష్ఠత్వం కోసం యాకోబు అంత ఆశపడ్డాడు, తాపత్రయపడ్డాడు. కానీ దేవుడు ఏశావుకి ఇచ్చాడు. కానీ దాన్ని నిలుపుకున్నాడు ఆయన. ఎందుకు ఇస్సాకు ఏశావుని దీవించకుండా యాకోబుని దీవించేశాడు? ఆ జ్యేష్ఠుని ఆశీర్వాదాలు యాకోబుకి ఎందుకు వచ్చేసాయి అంటే అక్కడ టెక్నికల్గా, వాస్తవంగా కాకపోయినా టెక్నికల్గా ఏమైంది, యాకోబుకి ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. వేటకెళ్ళి వచ్చాడంట, ఆకలేసేస్తుందంట. ఆ టైంకి యాకోబు గారు సొంతంగా వండుకుంటున్నాడంట. చిక్కుడు గింజలు ఎర్రగా ఏ పట్టుకొచ్చి వండుకుంటుంటే బాగా ఆకలేసే టైంలో ఇలా చూసేసరికి అది అమృతలా కనపడింది, ఎర్ర కనపడింది. ఎదోము అనే పేరు అందుకే వచ్చింది దానికి. ఎదోము అనే పేరు ఏశావుకి ఎందుకు వచ్చిందంటే ఎర్రని దాన్ని ఆశపడి అది నాకు కొంచెం పెట్టరా తమ్ముడు అన్నా అంట. నేను ఇంత కష్టపడి ఇంత ప్రయాసంతో వండుకుంటూ ఉత్తిని ఇచ్చేస్తానంటే నీకు మరి ఏం కావాలి, నీకు నీ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తావా అన్నాడు. జ్యేష్ఠత్వమా అదెందుకురా బాబు, నాకు నేను చెప్తే నువ్వే చేసుకోవడానికి అడసారిపోయినా. ఇప్పుడు నువ్వు తిన్నట్టపోతే నాకు చచ్చిపోయేలా ఉన్నాను, ఇచ్చేసి అలాగని. ఒక్క పూట కూడుకో చచ్చిపోతాడా? ఒక్క పూట కూడు లేకపోతే చచ్చిపోతాడా మనిషి? ఆ పూట భోజనం కోసం నేను చచ్చిపోతాను అనేసి ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. అంటే టెక్నికల్గా తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. కాబట్టి ఇసాకు దీవెనలు యాకోబుకి వచ్చేసాయి. ఇసాకు అంతా ఇదా గమనించలేడా? అక్కడికి ఎన్ని పరీక్షలు చేసినా సరే దేవుడు అవి నెగ్గకుండా చేశాడు. కారణం ఏంటి? టెక్నికల్గా జ్యేష్ఠత్వాన్ని ఏశావు కోల్పోయాడు, అమ్మేసుకున్నాడు. భ్రష్టుడు, ఒక పూట కూటి కోసం భ్రష్టుడు. మరి ప్రభు దేహంలో రక్తంలో మనం పాలు పంపులు పొందేటువంటి వారం. ఒక పూట భోజనం కోసం మనం మన యథార్థతను కోల్పోతామా? మన విశ్వాసాన్ని కోల్పోతామా? అనవసరంగా అనకూడని మాటలంటామా? దేవునికి ఇష్టమే కానివి. ఏదో చిన్న పలహారం కోసమో ఏదో భోజనం కోసమో తేలిగ్గా మాట్లాడడం, కొంతమంది దానికి సపోర్ట్ చేయడం, ఇది సాతాను నుంచి పుట్టేది. కాబట్టి వాళ్ళు ఏమో భ్రష్టుడు అని పేరు ఇచ్చారు వాళ్ళకి, భ్రష్టుడు. అటువంటి వాళ్ళు ఆ తర్వాత ఆశీర్వాదం పొందాలనుకున్నా అది తనకు దొరకదంట. ఆ తర్వాత నాన్న నాకు ఆశీర్వాదం ఒకటన్నా ఉంచలేదా, చాలా దీనుడై ఏడ్చాడు ఏశావు. లేదు నాయన, మొత్తం అన్నీ యాకోబుకి ఇచ్చేసాను, అన్నీ ఇచ్చేసాను అని చెప్పాడు. చాలా ఏడ్చాడు. వీలుపడిందా? కారణం ఎందుకు పోయింది? తనకు రావాల్సిన ఆశీర్వాదాలు, జ్యేష్ఠుడే ఆశీర్వాదానికి వారసుడు, తండ్రి ఆశీర్వాదానికి జ్యేష్ఠుడే వారసుడు. కానీ అవి ఎందుకు వెళ్ళిపోయినాయి?
తప్పుదారిని నడవడాన్ని బట్టి రూబేను జ్యేష్ఠుడు, కానీ యూదా గోత్రమే జ్యేష్ఠ గోత్రం అయింది. యాకోబు కొడుకుల్లో రూబేను జ్యేష్ఠుడు, యూదా 4వవాడు. కానీ మొత్తం ఇశ్రాయేలీ సంతానం అంతా యూదుల కిందే పిలవబడుతుంది. ఎందుకు అలా అయింది? రూబేనీయులు అనాలేమో కదా, ఎందుకు యూదులైపోయారు? రూబేను జ్యేష్ఠత్వం కోల్పోయాడు. అక్కడ తన తండ్రి మంచాన్ని అపవిత్రపరిచాడు. తన తండ్రి ఉపపత్నితో రూబేను పాపం చేశాడు. దాని గురించి ఇలాంటాడు, జ్యేష్ఠుడిగా ఉండడానికి తాగడం పక్కన పెట్టేశారు. షిమ్యోను లేవీలు ఆ తర్వాత వాళ్ళు మొత్తం షెకెముని నాశనం చేసేసారు. షెకెము మొత్తం కత్తిపుచ్చుకుని నరికి పారేశారు. మొత్తం అందరిని చాలా దారుణంగా చేసేసారు. దాంతో వాళ్ళిద్దరిని కూడా నెక్స్ట్ ప్లేస్కి తీసేశాడు. తీసేసి లేవీని అయితే ఇక తన కాళ్ళ కాడ పడేసుకున్నాడు దేవుడు యాజకత్వం చేయడానికి. ఆ లేవీ వంశాన్ని వాళ్ళకి ఇశ్రాయేలీల్లో వారికి పాలు లేకుండా, వాళ్ళకి స్వాస్థ్యం లేకుండా, వాళ్ళు రాజులు అవ్వడానికి లేకుండా తన కాళ్ళ కాడ పడి సేవ చేయడం కోసం లేవీని పడేసుకున్నాడు. ఆ తర్వాత తోడు యూదా స్తుతి 12 మందిలో ఇప్పుడు యూదా జ్యేష్ఠుడు లెక్కకు వచ్చాడే తప్ప ఈ మిగతా ముందు 3 రాలే. వారి అవిధేయతలను బట్టి, వారి అతిక్రమాలను బట్టి, వారు నడుచుకోకూడని తీరులో నడుచుకున్నారు. కాబట్టి నడుచుకొని తగినట్టుగా మనము నడుచుకుంటే దేవుడు ఆ హోదా మనకి ఇస్తాడు, మనల్ని గెలిపిస్తాడు, ఆయన ఆశీర్వాదాలు మనం అవుతాయి. కాబట్టి బలలో పాలు పంపులు పొందేటువంటి వాళ్ళము. ఈ విషయం ఇందులో చాలా ఉన్నాయి. హెబ్రీలో చాలా రాశారు. వీటిలో ఇవన్నీ చెప్పుకోవడం మన టైంలో 11:50 అయిపోయింది. కాబట్టి మరి ముగింపుకు వచ్చేస్తూ ఉన్నాం. మరి ఈ బలలో పాలు పంపులు పొందడానికి ఇష్టపడుతున్న వాళ్ళము చాలా యథార్థంగా ప్రభురాత్రి భోజనంలో పాలు పొందడానికి త్వరపడాలి. బయట భోజనాలు కాదు. బయట భోజనాలు అంటే ఎక్కడికో వెళ్ళని కాదు, వేరేది ప్రభురాత్రి భోజనం కాకుండా వేరే భోజనాల విషయంలో మనల్ని మనం చాలా జాగ్రత్త చేసుకోవాలి. చిన్న విషయాల్లో దేవుని భయంకరంగా ఉండలేకపోయే పరిస్థితి. చిన్న విషయాల్లో ఒకవేళ ఉండవేమో, తక్కువైపోతాయేమో అని కొంచెం దాచిపెట్టుకునే పరిస్థితులు ఉంటాయి. అటువంటిది కూడా చేయకూడదు. ఉండిపోద్ది, నీకు ఇవ్వలేదు అంతే. అది దేవుడు నీకు ఇస్తే ఇది నీకే ఉంచుతాడు. అదే తప్ప నీకు నువ్వుగా ఉండదేమో, చాలదేమో, అయిపోతుందేమో, ఆకారాన్ని కొద్దిగా మనం దాచిపెట్టుకుందాం, అది కూడా చేయకూడదు. అలాంటి పని మన సొంత నిర్ణయాలు చేయకూడదు. ఎందుకంటే కృతజ్ఞత చెల్లించేసి పంచుకోవడం మొదలు పెడతాం. తక్కువైపోద్ది అనుకున్న శిష్యులు మొక్కాన ఒక్కొక్క గంపడు కొట్టాడు. 12 గంపలు ఎత్తారు. ఒక పంటి కింద మొక్క కూడా రాదన్నారు వాళ్ళు. దాని గురించి మొత్తం గంపడు కొట్టాడు ఒకడు మొక్కన. దేవుని ఆశీర్వాదానికి లోనైతే నీకు తక్కువ కాదది, ఎక్కువైపోద్ది. నాకు చాలు అనేంతగా మిగిలిపోద్ది. ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఒకవేళ ఈ పూట లేకుండా చేశారనుకోండి, ప్రైజ్ ది లార్డ్, ఈరోజు నాకు లేకుండా ఉండడం దేవుని చిత్తం అంతే. నువ్వు సరిపెట్టుకున్న రోజున ఆ తర్వాత ఆశ్చర్యకరంగా నువ్వు వద్దు నాకు బాబు ఇక చాలని అంతవరకు పెట్టగలిగేటువంటి దేవుడు. మన యథార్థతను చెడగొట్టడానికి ఈ సాతాను ఎప్పుడు కూడా కాసుకుని కూర్చుంటాడు. దారి మళ్లించే ప్రయత్నం నిరంతరము వాడు చేస్తూనే ఉంటాడు. కాబట్టి వాడికి మనం చిక్కకూడదు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేటువంటి వాడైన యేసు వైపు, ఆయన వైపే చూసి నువ్వు నడుస్తున్న రోజున తప్పకుండా గెలుస్తావు. వాడి బారిన నువ్వు పడవగాక పడవు కదా. కాబట్టి అక్కడైతే కడిపేవారి దేవుడుగాను, ఏశావు ఆ కడుపు కోసం భ్రష్టుడైపోయిన వాడుగాను మనకు కనబడుతున్నాడు. అలా ఎక్కడైనా మనం జారిపోయి ఉంటే ఈ విషయమై ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత మనకి ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా
సరిచూసుకుని తగిన యోగ్యతతో పాలు పొందుదాం. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవా, వందనాల స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి వందనాల స్తోత్రాలు. నాయనా, నీ యొక్క దేహంలో రక్తంలో పాలు పంపులు పొందడానికి తమను తాము సిద్ధం చేసుకునేటువంటి వారు, ఒక పూట కూటి కోసం ఆశపడి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏశావును మా ముందు పెడుతూ ఉన్నారు. అలాంటి ఒక భ్రష్టత్వం కనుక మాలో ఉంటే మీ దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత మాకు ఉండదు. కాబట్టి ప్రతివారు తమను తాము జాగ్రత్తగా సరిచూసుకోవడానికి సహాయం చేయండి. అలానే తండ్రి, మమ్మల్ని ఎంతో ప్రేమించి మా సృష్టికర్త అయినటువంటి మీరు మమ్మల్ని స్నేహితులు అనడానికి మీరు చాలా ఇష్టపడతా ఉన్నారు. ఎందుకంటే గొప్ప దేవుడు ఎవరుంటారు నాయన? మిమ్మల్ని ఆరాధించడానికి ఎందుకంటే ఎక్కువ కారణం అక్కర్లేదు. కాబట్టి మా ప్రియులు ఆరాధించిపోతున్నారు. ఆత్మతో సత్యంతో ఆరాధించేలాగా సహాయం చేయమని ప్రభువును రక్షకుడునైనా యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.